ఇప్పుడు చర్చించుకోబోయే అంశం ద్విజాతి సిద్ధాంతం, అంటే హిందుత్వ రూపకల్పన. దాని కింద మనం పెట్టుకున్నటువంటి ఉపశీర్షిక ఏంటంటే ద్విజాతి సిద్ధాంతం. దయానంద్, బంకిం చంద్ర, లాలా లజపతి రాయ్, వివేకానంద, అరవింద్ ఘోష్ల నేపథ్యంగా దీన్ని చూడడం అనేది. మనం మధ్యాహ్నం మన చర్చని రాజశేఖర్ గారు ప్రారంభించే ముందు కొన్ని విషయాలు ప్రస్తావించుకున్నాం. అంటే హిందుత్వ ఆలోచన అనేటువంటిదే, ఆ మాటకు వస్తే ఏ ఆలోచన అయినా ఒక సిద్ధాంత రూపం తీసుకోవడానికి ముందు దానికి ఒక ముందస్తు పరిణామ దశ ఉంటుంది. అలాంటి పరిణామ దశ సావర్కర్ ప్రతిపాదించినటువంటి హిందుత్వ, లేకపోతే హిందుత్వ కొనసాగింపుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆలోచనకి ఏమైనా ఉంటే అది ఎలా ఉంది అనే ప్రశ్న వేసుకోవడం ద్వారా ఈ చర్చను ప్రారంభిద్దాం. ఎందుకనంటే మనకేంటంటే స్వాతంత్రోద్యమాన్ని చూసేటప్పుడు, అందులో మనం ఈ హిందుత్వ నేపథ్యంగా చూసేటప్పుడు రెండు రకాల జాతీయవాదాలనే చెప్పుకుంటూ ఉంటాం. శ్రీనివాస్ గారు దానిలో నిష్ణాతులు, వారి ప్రసంగం కూడా ఉంది ఈ విషయం మీద. చివరి రోజు ఆయన మాట్లాడతారు విపులంగా, ఆయన విస్తృతమైన పరిశోధన చేశారు ఆ అంశం మీద. జాతీయోద్యమంలో రెండు రకాల జాతీయవాదం అని చెప్తాం. ఏమిటాయంటే అందరినీ కలుపుకొని మన వలసవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడం. అలాంటిది గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు అలాంటి స్రవంతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, తద్భిన్నంగా దీనిలో పాల్గొనకుండా భారతదేశ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వలస పాలన తర్వాత హిందూ మత ప్రాతిపదికగా జాతిని నిర్మించుకోవడానికి ప్రయత్నించే ఒక ధోరణి. ఆ ధోరణి స్వాతంత్రోద్యమ కాలంలో అంత ప్రభావశీలమైన ధోరణి కాదని, అంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ స్ట్రీమ్ ఆఫ్ థాట్ కాదని, కానీ అది 1980 తర్వాత అలాంటి ప్రభావశీలతను సంతరించుకుందని చెప్పే ఒక విభజన చేయడం అనేది ఒకటి ఉంది. అయితే ఒక నిర్దిష్ట స్థల కాలాదుల్లో ఒక స్రవంతి ప్రభావశీలమైన స్రవంతిగా ఉండటం, మరొకటి అంత ప్రభావశీలం కాకపోయినా కూడా ఇందాక సోమసుందర్ గారు కూడా అన్నారు, ఒక అంతః ప్రవాహంగా అండర్ కరెంట్ గా ఉంటూ ఉంటుంది. మనం ఒక్కోసారి ఏంటంటే పైకి కనిపించేటువంటి వాస్తవాన్నే చూస్తాం తప్ప అసలు మీరు వాస్తవాన్ని చూడాలంటే దాని లోపలికి వెళ్ళాలి. అందుకని అపీరెన్స్ అండ్ రియాలిటీ అంటాం. మీకు పైకి కనిపించేది వాస్తవం, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అంటే పైకి కనిపించేటువంటి దాన్నే అసలైన వాస్తవం, యావత్ వాస్తవం అనుకొని దాని గురించి ఆలోచించే కొన్ని నిర్ధారణలకు వస్తూ ఉంటాం. రాజకీయాలు వీరు చెప్తూ ఉంటారు, అది రియల్ పాలిటిక్ అంటాం దాన్ని. అంటే మీరు ఏంటంటే జగన్ ఏదో మాట్లాడతాడు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏదో మాట్లాడతాడు, ఈ రెండింటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏదో మాట్లాడతారు. కానీ అసలు విషయంలోకి వెళ్ళడం అనేది, అంటే జగన్ మాట్లాడుతున్న దాని ఉన్న ఇది ఏమిటి, లేదా చంద్రబాబు ప్రతిస్పందన వెనక ఉందేమిటి, మనం ఎలా చూడాలి అనేది అన్నప్పుడు మీరేంటి పై అంశాలకే పరిమితం అయితే అది రియల్ పాలిటిక్లో మీరు ఆ వలయంలో చిక్కుకుపోయి మాట్లాడుతున్నట్టు అవుతుంది. కానీ దాని వెనక ఉన్నటువంటి, ఇప్పుడు ఆర్థిక విధానాల దగ్గరికి వస్తే మీరు చంద్రబాబు కను జగన్మోహన్ రెడ్డి కను మోడీకి తేడా ఏముంది? ఏముండదు. కానీ మనం మాట్లాడేటప్పుడు అలా ఉండదు. చంద్రబాబు నాయుడు భిన్నం, లేదా జగన్మోహన్ రెడ్డి భిన్నం, మోడీ భిన్నం అనుకుంటుంటాం. కానీ బేసిక్గా వీళ్ళందరూ నియో లిబరలిస్ట్ అనేది మనం చూడాలి. అట్లానే వెనక్కి వస్తే స్వాతంత్రోద్యమ కాలంలో కానీ స్వాతంత్ర్యానంతరం కానీ జాతీయవాదాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వలసవాద వ్యతిరేక పోరాట సందర్భంలో మనం అనుకుంటున్నది ఏంటంటే ప్రధాన స్రవంతి అది బహుళత్వాన్ని గుర్తించి, ఆ వైవిధ్యతను గుర్తించి భారతదేశంలో అందరినీ కలుపుకుపోతూ ఒక మహత్తరమైనటువంటి ఎపిక్ స్ట్రగుల్ అంటున్నారు, ఒక వీరోచితమైనటువంటి మహత్తరమైనటువంటి వలసవాద వ్యతిరేక పోరాటాన్ని భారతదేశం లాంటి ఒక సాంస్కృతిక నిర్మాణాలు ఉన్న చోట సాగించింది. కాబట్టి అది గొప్ప పోరాటం అనడంలో సందేహం లేదు. కానీ అదే సందర్భంలో దాన్ని కాదంటూ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా ఉంది. కానీ అప్పుడు అది మనకి పైకి అంత బలంగా కనిపించి ఉండకపోవచ్చు, కానీ దాని వెనక కూడా చాలా బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు, ఆ ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఉన్నారు. మరి ఆ క్రమాన్ని చూసే సందర్భంలో శ్రీనివాస్ గారు మన అఖిల్ బిల్గ్రామ్ ఒకసారి నాగార్జున యూనివర్సిటీకి వస్తే సాయంత్రం పూట కూర్చొని మాట్లాడేటప్పుడు చాలాసేపు సాగింది చర్చ. 4-5 గంటలు కూర్చున్నాం. ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మార్క్సిస్ట్ మేధావుల్లో ఒకరు. గాంధీ మీద విశేషమైన కృషి చేశారు ఆయన. మార్క్స్, గాంధీ మీద ఇట్లా ఈ బీజేపీ దాని పెరుగుదల ఇదంతా చూసి 80ల తర్వాత సమస్య అంటాడు. సరే, ఆయనకున్నంత సున్నితమైనటువంటి అకాడమిక్ ట్రైనింగ్ మాకు లేదు, ఏ పల్లెటూళ్ళలో పుట్టాము. 80 ఎట్లా చూస్తారండి అని నా ప్రశ్న. 80ల్లో
సంఘ పరివార బలపడడం, దాని రాజకీయ ముఖం అయిన బీజేపీ రాజకీయ అధికారంలోకి రావడానికి కావాల్సిన అడుగులు వేయటం, దీన్ని అప్పుడు ఎలా చూస్తారు? దాని మూలాలు ఇంకా మనం వెనక్కి వెళ్ళి చూడాలి కదా. అంటే ఆయన ఎందుకో దానికి సిద్ధంగా లేరు. నేను నా వ్యక్తిగత స్థాయిలో నాకున్న కొద్దిపాటి పరిచయంతో ఈ అంశాలతోటి మీరు వెనక్కి వెళ్లకుండా సాధ్యం కాదు. ఎందుకంటే 1933లో భారతదేశ హోంశాఖ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మీద ఒక నివేదికలో ఏం చెప్పారంటే, 1933 గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పారంటే ఇటలీలో ఫ్యాసిజాన్ని, జర్మనీలో నాజీయిజాన్ని తలపించే ఒక సంస్థ భవిష్యత్తుని ఆర్ఎస్ఎస్లో చూడవచ్చు అని చెప్పారు. అంటే వాడు వలసవాద ప్రతినిధి, మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాడు కనుక వాడు దీని గురించి, వీళ్ళ దేశభక్తిని గురించి, స్వాతంత్ర్యం కోసం వీళ్ళ పద్ధతులు వీళ్ళ పోరాటాన్ని గురించి కలత చెంది వాళ్ళని అలా మాట్లాడి ఉంటారని కూడా అనొచ్చు. కానీ వాళ్ళతోటి వీళ్ళు సహకారం ఉంది. జాతీయ కాంగ్రెస్ గాంధీ నాయకత్వంలో వలసవాదానికి సహకరించకుండా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నడుపుతూ ఉంటే, హిందూ మహాసభ, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్, లేకపోతే హిందూ జాతీయత ఆధారంగా భారతదేశంలో జాతీయవాదాన్ని నిర్మించాలని భావించేటువంటి గ్రూపులు వాళ్ళు ఏమిటంటే, మేము బ్రిటిష్ వారికి సహకరించకుండా ఉండలేము, అందుకని మాదేమిటంటే రెస్పాన్సివ్ కోఆపరేషన్ అన్నారు. రెస్పాన్సివ్ కోఆపరేషన్ అంటే బాధ్యతతో కూడినటువంటి సహకారం. అంటే జాతీయోద్యమం ఓ పక్క, నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తూ ఉంటే ఉధృతిగా, వీళ్ళు బాధ్యతాయుతమైనటువంటి సహకారం అన్నారు. అంటే దీని వెనక మనం చూడవలసిందేంటే దీనికి ఒక ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్గా నేనేమనుకుంటున్నానంటే, దీనికి 1925లోనే కాదు, దానికి పూర్వం నుంచి కూడా అప్పుడు మనకి అంతర్ప్రవాహంగా లేక అండర్ కరెంట్గా లేకపోతే మన కంటికి కనిపించకుండా ఉన్నటువంటి ఒక ఇది, ఇప్పుడు మనం దాని పూర్తి రూపం కాకపోయినా పాక్షిక రూపము ఏదో ఒక మేరకు దాని తీవ్రతను ఇప్పుడు చూస్తున్నాం. దాని మూలాలు ఇంకా చాలా వెనకున్నాయి అని, ఆ వెనక ఉన్నాయనే దానికి ఒక ప్రబలమైన ఉదాహరణ ఏంటంటే, 1904 నాటికే సనాతన ధర్మ అండ్ అడ్వాన్స్డ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అనే పుస్తకాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద సెంట్రల్ హిందూ కాలేజ్, బెనారస్. ఇది 1904లో, ఇది 2వ ముద్రణ. అంటే ఇంకా ముందు వచ్చింది మొదటి ముద్రణ. అంటే ఏమిటి ఈ పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత అంటే, ముందు మనకు అర్థమయ్యే ఒక మాట చెప్తా. ఈ పుస్తక సంకలనంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి అతను భగవాన్ దాస్. అతను పెద్ద సంస్కృత పండితుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి జాబితాలో భారతరత్న ఇచ్చింది ఇతనికి. ఎందుకు ఇచ్చారు? స్వాతంత్ర్యం వచ్చింది లౌకిక ప్రభుత్వం కదా. అతను బ్రాహ్మడు, పెద్ద సంస్కృత పండితుడు, బెనారస్ కేంద్రంగా ఈ వ్యాపకాలన్నింటినీ నిర్వహించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ కాలేజీ వెనక ఉంది కూడా మదన మోహన మాలవీయ. బెనారస్ నగర కేంద్రంగా మాలవీయ భవిష్యత్తులో మనం చూడబోతున్నటువంటి హిందుత్వ లేకపోతే హిందూ జాతీయవాదం లేక సాంస్కృతిక జాతీయవాదం బాగా రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో మదన మోహన్ మాలవీయ ఒకరు. ఆవిడ ఇటాలియన్ స్కాలరు, ఈపీడబ్ల్యూలో ఒక వ్యాసం కూడా రాస్తారు. అంటే బెనారస్ నగరాన్ని కేంద్రంగా భవిష్యత్తులో మనం చూడబోతున్న హిందుత్వ హిందూ జాతీయవాదానికి ఎలా కేంద్రం, దానిలో ఈయన ఏ విధంగా కీలకమైన పాత్ర నిర్వహించాడు అని. అంచేత గాంధీ అప్పటికి ఇంకెక్కడికి రాజకీయ రంగ ప్రవేశం చేయలా కనుక అప్పటికే ఒక బలమైనటువంటి స్రవంతిగా ఇది ఉంది. దానికి ఎంత ఆమోదయోగ్యత ఉందనేది వేరు. బలమైనటువంటి స్రవంతులు ప్రతి సందర్భంలోనూ పూర్తి ఆమోదయోగ్యతని పొందలేకపోవచ్చు, అంటే లెజిటిమసీ, కానీ బలంగా ఉంది. ఆ బలంగా 1900 నాటికే అలాంటి బలమైన ఆలోచనకి రూపంగా ఇది ఒక ప్రతీకే అనుకోండి. ఇట్స్ ఓన్లీ సింబాలిక్ దిస్ థింగ్ కైండ్ ఆఫ్ థింగ్. దానికి ముందే ఉంది. ఆ ముందుకు వెళ్ళి చూడాలంటే మనకి సమస్య ఏంటంటే, ఉదాహరణకి లిబరల్ డెమోక్రాట్స్లో ఎక్కువ మందికి, అలానే మార్క్సిస్టుల్లో కూడా ఎక్కువ మందికి ఏంటంటే, వలసవాద వ్యతిరేక పోరాటాన్ని మనం తక్కువ చేసి చూస్తే ఎట్లా, అది గొప్ప మహత్తరమైనటువంటి ఉద్యమం కదా అంటే కాదనటం అలా. అందుకే మొదటనే మహత్తరమైనటువంటి ఉద్యమమే ఎపిక్ స్ట్రగుల్. బిపిన్ చంద్ర చిన్న పుస్తకం రాశాడు నేషనల్ బుక్ ట్రస్ట్కి, ఎపిక్ స్ట్రగుల్ అని. తెలుగులో దాని మహత్తర ఉద్యమం అనే పేరుతోటి మా సీనియర్ కొలీగ్ ఒక ఆవిడ అనువాదం చేశారు నేషనల్ బుక్ ట్రస్ట్కి. అంటే అంత గొప్ప పోరాటాన్ని మనం తక్కువ చేయటం వల్ల, అయితే ఆ పోరాటంలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలని,
అది వర్గపరమైన వైరుధ్యమా, మతపరమైనటువంటి వైరుధ్యమా, లేకపోతే వివిధ అస్తిత్వ రూపాలు, అది హిందూ అస్తిత్వ రూపం కావచ్చు, ఇస్లాం అస్తిత్వ రూపం కావచ్చు, లేకపోతే మనం అసలు చూడడానికి ఇష్టపడినటువంటి అనేక చిన్న చిన్న అస్తిత్వ రూపాలు ఉండవచ్చు. వాటన్నింటి కలగాపులంగా స్వాతంత్రోద్యమం ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రధాన స్రవంతుల్ని చూడటం సమకాలీన పరిస్థితుల్లో ఒక అంశం, లేకపోతే చరిత్రలో ఒక అంశం. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మనం తిరిగి హైండ్ సైట్ అంటాం, వెనక్కి తిరిగి చూడడం. దాంతో చూస్తే బహుశా వర్తమాన కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ లేకపోతే భావజాలపరమైన లేకపోతే తాత్వికపరమైనటువంటి సమస్యలకి కొత్త మూలాలు ఏమైనా దొరకటానికి అవకాశం ఉంటుందేమో అనే ప్రశ్న వేసుకోవాలి కదా. కానీ ఆ ప్రశ్నకి సిద్ధంగా లేరు. మొన్న ఆదివారం అనుకుంటాను విజయవాడలో కలిసాం వేరే పని మీద, దానికి స్టాలిన్ గారు కూడా వచ్చారు అనుకోకుండా. అక్కడ ఏమిటంటే ఏదో చర్చ వస్తే ఇదే వెనక్కి వెళ్ళి చూడాలి అనగానే ఆ చర్చిలో కూర్చున్నటువంటి ఒక ఆయన వెంటనే ఆయన భుజాలు దోడుకున్నట్టు నంబూదిరిపాదు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అసలు ఆయన పేరు ప్రస్తావించాల. అంటే మొత్తంగా మనము స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని వివిధ కోణాల నుంచి వివిధ అంశాల మీద తిరిగి పునరాలోచన చేసుకోవటం, పునర్దర్శనం చేయటం, అవలోకనం చేయటం అనేటువంటిది అవసరమా లేదా? ఒకేసారి దాని మీద ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి మనం తిరిగి మాట్లాడుకుంటున్నాం కదా సమస్యల్ని. స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి సమస్యలు, వారసత్వానికి సంబంధించిన సమస్యలు, వర్తమాన కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇలా రాజ్యాంగం లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధించి హిందుత్వ కోణం నుంచి వస్తున్నటువంటి సమస్యల్ని మనం చూడడం అనేటువంటిది అవసరమా లేదా? అంచేత ఒక్కోసారి మన కోసాలు ఎక్కడ కదిలిపోతాయో అనుకుంటాం. కానీ మనం కదిలించకపోతే అవతల వాడు కోసాలను కూలబడతాడు. సో మనం కదిలించుకొని ఆలోచన చేయటమా లేకపోతే అవతల వాడి చేత కోసాలు ఎరగొట్టించుకోవటమా? ఇది ఒక పెద్ద సమస్య. అందుకని దీన్ని కొంత మనం వెనక్కి వెళ్ళి చూడాలేమో అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. అంచేత సావర్కర్ నేనే హిందుత్వకి రూపకల్పన చేశానని ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే తేడాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏమిటని తేడాలు? పొలిటికల్ హిందూయిజం అంటున్నారు వాళ్ళ దాన్ని. అది పొలిటికల్ ప్రాజెక్ట్ తప్ప మతంతో దానికి సంబంధం లేదు అంటున్నారు. అలానే సావర్కర్ కూడా అన్నాడు ఏమని, ఈ దేశం హిందూ దేశం అనే దగ్గర కాదు నా సమస్య హిందూ మతం అనేటువంటిది ఇట్స్ ఓన్లీ ఏ డెరివేటివ్ ఆఫ్ హిందుత్వ అంటున్నాడు. డెరివేటివ్ అంటే హిందుత్వ నుంచి వచ్చినటువంటి తప్ప హిందూ మతం అనేటువంటిది నా ప్రధానమైన ఇది కాదు అన్నాడు. మరి ఏమిటి హిందుత్వ అంటే? ఇది దాన్ని ఇంగ్లీష్లోకి ఇండియన్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అంటే భారతీయ తత్వము ఎట్లా చేసిన అనువాదం. అంటే ఏం చేస్తున్నాడంటే అతను లార్జర్ ప్రాజెక్టుని రియలైజ్ చేసుకోవడం కోసం ఆ పదానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆ పేరుతో అందరినీ ఐక్యపరచడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అలానే హిందూ మతం నా ప్రధానమైనది కాదు, ఒకవేళ ఉన్నది ఈ దేశం హిందూ దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ హిందూ మతస్థులు కనుక ఇది హిందూ దేశం అని చెప్పడానికి ఆయన ప్రయత్నించకుండా వేరే విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? హిందూ మతం అనేటువంటిది సోన్లీ డెరివేటివ్, నా ఉద్దేశంలో దానికంటే విస్తృతమైనటువంటిది హిందుత్వ అని చెప్తున్నాడు. అంటే దాని అర్థంలో మాట్లాడుకుందాం. అంతిమంగా వచ్చేసరికి ఆయన హిందుత్వకి ఇచ్చినటువంటి నిర్వచనంలో మనకు కనిపించేది హిందువులే ప్రధానం అనేది. దానికి ఆయన తీసుకొచ్చాడు ఒక ఇది పుణ్యభూమి అనేది. మీ అందరికీ తెలిసిందే, నేను ఆ తెలిసిన విషయాల్లోకి ఎక్కువ వెళ్ళను. చర్చను రేకెత్తించడానికే కొన్ని విషయాలు మీతో పంచుకొని నా సమయానికి నేను ముగిస్తాను. పుణ్యభూమి అన్నాడు ప్రధానంగా. అంటే ఏమిటంటే ఒక పక్క హిందూ మతం కాబట్టి ఇది హిందూ దేశం అనడానికి సిద్ధంగా లేరు. రెండో పక్క హిందుత్వం చాలా విశాలమైంది అంటున్నాడు. హిందుత్వ ప్రాతిపదిక ఏమిటంటే ఈ దేశంలో పుట్టినటువంటి మతం దానికి సంబంధించిన అనుయాయులే, వాళ్లే హిందువులే అని చెప్పాడు. అలా ఈ దేశంలో పుట్టిన మతాలు ఏంటి? బౌద్ధము, బ్రాహ్మణ మతము. నేను బ్రాహ్మణ మతమే అంట. బ్రాహ్మణము, శైవం, వైష్ణము ఇలాంటివన్నీ. కాబట్టి వాటన్నిటిని ఏం చేశాడు? ఒక అంబరిల్లా కేటగిరీగా చేశాడు. ఒక చత్రం కిందకి తీసుకొచ్చాడు వాటన్నిటిని. ఈ చత్రం కిందగా తీసుకొచ్చినటువంటి దానిలో ఓ పక్క హిందూ మతం కాదంటున్నాడు, వీటన్నిటిని ఒక చత్రం కిందకి తీసుకొచ్చాడు. బాగానే ఉంది కదండి, ఇటు మధ్య ఐక్యతను ప్రతిపాదిస్తున్నారు కదా, భిన్నత్వంలో ఏకత్వం ఉంది కదా అంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దే ఆర్ నెవర్ ఫర్ ఎనీ యూనిటీ, దే ఆర్ ఫర్ యూనిఫార్మిటీ అండ్ దే ఆర్ ఫర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్స్. అంటే ఎవరు వేరే వాళ్ళు ఎవరంటే సందర్భోచితంగా చెప్తుంటారు. మీకు అన్ని సందర్భాల్లో చెప్పరు, సందర్భోచితంగా చెప్తుంటారు. ఒకసారి బౌద్ధం కాదంటారు, ఒకసారి జైనం కాదంటారు, ఇంకోసారి ఇంకోటి కాదంటాడు. కానీ ఇంకోసారి ఇవన్నీ కూడా హిందూ మతంలో భాగం అంటాడు. ఈ మతాలన్నీ హిందూ దేశంలో పుట్టాయి కాబట్టి వాటికి ఇది పుణ్యభూమి కాబట్టి
అమెరికా వీళ్ళందరూ ఒకటే, వీళ్ళ మధ్య ఐక్యత ఉందని చెప్తూ ఉంటాడు. మళ్ళీ బౌద్ధం అనేటువంటిది పనికి మాలింది, అది పుంసత్వం లేనటువంటి మతం, అండ్ ఇట్స్ నాట్ మ్యాస్కులైన్, ఇట్స్ ఫెమినైన్ అని మళ్ళీ చెప్తూ ఉంటారు. అంతేత ఈ గందరగోళం నుంచి మనం ఒక స్పష్టత ఏర్పరచుకోగలిగారంటే తిరిగి కొంత వెనక్కి తిరిగి చూడాలి. ఇందాక రాజశేఖర్ గారు చాలా విస్తృతమైనటువంటి ప్రయత్నం చేశారు. దీనికి ఉన్న నేపథ్యం ఆయన స్పర్శించిన అంశాలు నేను స్పర్శించను, కానీ దీంట్లో ఉన్న అంతర్గత వైరుధ్యాలు, వాటి సంబంధం, అలానే వర్గానికి ఇక్కడ ఉన్న చోటు పైకి కనిపించకుండా మనం వాటిని చూడడం, లేకపోతే లేదు అనుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకటి దానికి మొట్టమొదటిది ఏంటంటే జేమ్స్ మిల్ గురించి ఆయన చెప్పాడు. మొత్తం ఆయన ఒక దేశ చరిత్రని 2 మతాల మధ్య ఘర్షణగా చూడడానికి ప్రయత్నించాడు. ఖచ్చితంగా అంబేద్కర్ చివరిగా మెథడలాజికల్గా ఇక్కడే ఎండ్ అయ్యాడు. అంటే ఒక దేశ చరిత్రని జేమ్స్ మిల్ ఒక దేశ చరిత్రని లేక ప్రాంత చరిత్రని 2 మతాల మధ్య ఘర్షణగా చూడటంలో మెథడలాజికల్గా ఉన్న సమస్య ఏంటంటే ఇతర పార్శ్వాలను చూడలేకపోవడం. జేమ్స్ మిల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో ఆ ప్రయత్నం చేశాడు. దాంట్లో ఉన్న ఇంకొక అంశం ఏంటంటే 2 మతాలని చెప్పడంతో పాటు ముందు ఈ భారతదేశానికి వీళ్ళకి పెద్ద చరిత్ర ఇదంతా లేదు, ఆత్మన్యూనతో కూడినటువంటి జాతి, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ ముస్లింల దగ్గరికి వచ్చేసరికి ఒక విధమైనటువంటి హిందూ యుగం ఒకటి ఉందని చెప్పాడు. అంతవరకు ఆయన ఆగాడు. తర్వాత వచ్చినటువంటి వలసవాద కాలంలో వచ్చినటువంటి ప్రాచ్యవాదులు అంటాం, ఓరియంటలిస్ట్ అంటాం, అంటే వలస పాలకులలో భాగంగా వచ్చి ఇక్కడ వాళ్ళకున్న ప్రత్యేక ఆసక్తుల మూలంగా కానీ వాళ్ళకున్న శిక్షణ మూలంగా కానీ ఈ దేశానికి సంబంధించిన వివిధ అంశాలు చదివేటువంటి వాళ్ళు వచ్చి దీనికి కొనసాగింపుగా మతాల మధ్య ఇదిగా చెప్తే వాళ్ళు కొన్ని కొత్త విషయాలు తెలియగానే, ఉదాహరణకి విలియం జోన్స్, ఆయన పెద్ద భాషా శాస్త్రవేత్త, ఆయన సంస్కృతంకి లాటిన్కి గ్రీక్కు సంబంధం చూడడం, ఇవన్నీ ఒక భాషా కుటుంబం అంటాం, అందుకని ఇది గొప్పది అని చెప్పడం. ఏ వలసవాదం అయితే మన విలియం జోన్స్ ద్వారా ఇది హిందూ దేశానికి పెద్ద ఇది లేదని ఒక పక్క మనల్ని తక్కువ చేస్తూ చెప్తుందో, రెండో పక్క అదే వలసవాద పాలనలో భాగంగా వలసవాద వారసత్వాన్ని పుచ్చుకొని వచ్చినటువంటి వాళ్ళు నిపుణులుగా చెప్పినటువంటి వాళ్ళు ఒకటి విలియం జోన్స్. ఇది ఆర్య అనగానే వాళ్ళతోటి సమానం, ఎవరితోటి గ్రీకులు, రోమన్లు, వీళ్ళతోటి వీళ్ళందరూ సమానం అని. ఎక్కడైతే మనం ఆత్మన్యూనతకు గురయ్యామో, ఏ విషయాల్లో మనం ఆత్మన్యూనతకు మనం గురి చేశారో ఆ వారసత్వానికి చెందిన వాళ్ళు చెప్పగానే మనం అక్కడేమో స్వాతిశయం కోసం, ఆత్మ గౌరవం కోసం పోట్లాడే క్రమంలో మనం ఎక్కువగా గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. రెండవ దశలో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వలసవాద వారసత్వంలో ఉన్నటువంటి ప్రతికూల పార్శ్వాన్ని వదిలిపెట్టి మనల్ని మనం ఇకన పొగుడుకోవడం మొదలుపెట్టి అది రెండో దశలో చూస్తుంది. అంటే నేనేమంటున్నానంటే ఈ సంబంధం అనేటువంటిది మారుతూ ఉంది. దాన్ని వలసవాదులు కానీ వలసవాద వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ దీన్ని 2 మతాల ఘర్షణగా చూస్తున్నప్పుడు మార్క్సిస్టులుగా మనం దానిలో ఉన్నటువంటి ఇతర కోణాలను కూడా చూడడం అనేటువంటిది అవసరం. ఆత్మగౌరవము లేకపోతే స్వాతిశయము ఎంత ముఖ్యమో అదే సందర్భంలో మనం హైండ్సైట్ తోటి చూసేటప్పుడు మిగతా అంశాలు ఏమిటి అనేది చూడడం అనేది ఒకటి. ఈ క్రమాన్ని చూస్తే మొట్టమొదట మనం ఇప్పుడు పెట్టుకున్న చర్చకి నేపథ్యంగా చూసినప్పుడు ఇక్కడున్న అంటే ఈ సావర్కర్ వచ్చే నాటికి ఈ పరిస్థితికి రావడానికి ఉన్న అనేక కారణాలు రాజశేఖర్ గారు ప్రస్తావించి నేను ప్రస్తావించను. ఆయన దాంట్లో అంటే ఆయన చర్చనీయాంశంగా ఎంచుకున్న అంశం మేరకు ఆయన మాట్లాడిన వాళ్ళు వదిలిపెట్టి నేను కొన్ని అదనంగా మీ ముందుకు తీసుకెళ్ళి, ఒకటి జేమ్స్ మిల్ ఆయన చెప్పేశారు. దాని కాకుండా జేమ్స్ మిల్ తర్వాత 1950ల నుండి వచ్చిన వాటిల్లో మనం ప్రధానంగా తీసుకుంటే, ఒకటి జేమ్స్ మిల్కి ముందే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మత శాఖలన్నింటినీ కలిపి అప్పటి వరకు బ్రాహ్మణిజంగా ఒక శాఖగా ఉన్నదాన్ని భిన్నంగా మిగతా శాఖలను కూడా కలిపి దీన్ని హిందూ మతంగా రూపుదిద్దటం అనేది అంటే ఒక కలోనియల్ కాన్స్ట్రక్ట్గా వలసవాదంలో ఒక భాగంగా వచ్చింది. హిందూయిజం అనేటువంటి మాట 19వ శతాబ్దం వరకు 18వ శతాబ్దం చివరి వరకు లేదు. 18వ శతాబ్దం చివరిలో 1787లో చార్లెస్ గ్రాంట్ అనేటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి ఫస్ట్ ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ కాయిన్డ్ ద టర్మ్ హిందూయిజం. అంతకుముందు భారతీయ సాహిత్యంలో మత అర్థంలో
మనం 1872 తర్వాత జనాభా లెక్కలు ప్రారంభమైన తర్వాత జనాభా లెక్కలో మతం హిందూ మతంగా నమోదు చేయడం మొదలుపెట్టి దానికి ముందు తీసుకుంటే ఎవరు దీన్ని వాళ్ళ తర్వాత మన భారతదేశానికి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ ఒకే ఒక సందర్భంలో 1815లో వాడాడు హిందూ మతం అని. కానీ ఎక్కువ ఏం వాడేవారంటే బ్రాహ్మణ మతం అనే వాడేవారు. మీరు 19వ శతాబ్దం వలసవాద పండితుల మధ్య కానీ వలసవాద పండితులకి స్థానికంగా ఉన్నటువంటి పండితులకి మధ్య జరిగిన చర్చల్లో కానీ దీన్ని బ్రాహ్మణ మతము అనేవారు. రెండు, ఒక్కొక్క సందర్భంలో ఈ బ్రాహ్మణ మతాన్ని వేదాంతము అనేవారు. సో హిందూ మతం బ్రాహ్మణ మతం రూపంగా ఉండవలసింది కాస్త అనేక శాఖల కలయికకి ఒక ప్రాతినిధ్య రూపంగా హిందూ మతం అనేది రావడం, బ్రాహ్మణవాదం అక్కడ హిందూ మతం కావడం, హిందూ మతం కాస్త కూడా వేదాంతం. అంటే వేదాంతం అంటే హిందూ మతం అనేటువంటి ధోరణి మీకు 1870 నాటికి వచ్చేసరికి కనపడుతుంది. అంటే ఇది రెండో ఫేజు మన వలసవాద వ్యతిరేక పోరాటంలో. వలసవాదం మనల్ని గేలి చేస్తే దానికి భిన్నంగా మన ఆత్మగౌరవం కోసం చేసే దీంట్లో భాగంగా మన ప్రాచీన సంస్థలు వ్యవస్థలు మత నమ్మకాలు వీటిని మనం తిరిగి పునరుద్ధరించడానికి చేసే క్రమంలో వచ్చినటువంటి రెండో దశకి ఇవన్నీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. దీనిని మనకి ఆలోచన రావడానికి ఇది స్థిరపడడానికి ప్రధానంగా బ్రిటన్కి చెందినటువంటి కొంతమంది ప్రాచ్య అధ్యయనవేత్తలు అంటే ఓరియంటలిస్ట్ అంటాం. జర్మనీకి చెందినటువంటి ఓరియంటలిస్ట్ చాలా ముఖ్యం. బ్రిటన్ వాళ్ళ దాంట్లో ఏమిటాయంటే కొంత వాళ్ళకి మన మీద వ్యతిరేకత, మన సాంప్రదాయాల మీద చేత్కార ధోరణి ఇలాంటివి ఉన్నప్పటికీ వాళ్ళది ఒక కోణం, కానీ జర్మనులది మరొక కోణం. జర్మనీకి చెందినటువంటి ఓరియంటలిస్ట్ స్కాలర్స్ది మరొక కోణం. దాంట్లో వచ్చిన ప్రధాన అంశం ఏంటంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళ నాగరికత చాలా ఉత్కృష్టమైంది, గొప్పదని. ఆర్యులు మరి టిబెట్ ప్రాంతం నుంచి బయలుదేరారని, అలా బయలుదేరి పశ్చిమాసియా, రష్యాలో కొన్ని భాగాలు, ఇతర యూరప్ భాగాలకు వెళ్ళారని, అందుచేత వీళ్ళ నాగరికత చాలా గొప్పది అనేటువంటి ఒక వాదన. అంటే పేర్లు అవన్నీ చెప్పను, అంటే ఎందుకంటే సమయం పడుతుంది, వాళ్ళ వాదనలు ప్రత్యేకంగా చెప్పాలన్నా కూడా చాలా సుదీర్ఘమైన ప్రసంగం అవుతుంది. స్థూలంగా జర్మన్లు ఈ ఆర్య సంస్కృతి, ఆర్య దేశం అనేటువంటిది చాలా గొప్పదని, వాళ్ళ భాష గొప్పదని, వాళ్ళ సంస్కృతి గొప్పదని, దానికి వేదాలు మూలమని, కనుక ఆర్య నాగరికత అనేటువంటిది భారతదేశం నుండి, ఎందుకు మీకు గోల్వాల్కర్ కూడా చెప్తాడు, ఒడిశా, బీహారు, బెంగాలు ఈ ప్రాంతాలు కలిసే భాగం నుండి బయలుదేరి ఆర్యులు అటు వెళ్ళారని కూడా గోల్వాల్కర్ చెప్తాడు. అంచేత వాటిని తీసుకున్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రభావం అప్పుడు జరుగుతున్న చర్చలో ఉంది, ఇది ఒక అంశం. రెండవది ఈ జర్మన్ ఓరియంట్ స్కాలర్స్ ని చూస్తున్నటువంటి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, చదివేస్తాను, ఆర్యుల మతం వైదికమని, అదే హిందూ మతమని, సనాతన ధర్మం అని వ్యవహరించడం ప్రారంభమైంది. హిందూ మతం మానవాళి తొలి తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది హెర్డరు, ష్లీగల్ అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటిది. సమకాలీన మానవాళికి హిందూ మతం స్వేచ్ఛ కలిగిస్తుంది. ఇది షోపనార్ అనేటువంటి అతను చెప్పింది. హిందూ విలువల నుండి మానవతావాదం జనిస్తుంది. హెర్డరు జాతి ఆత్మ, ఇది చాలా ముఖ్యం, జాతి ఆత్మ రాజ్యం కంటే మిన్న అన్న విషయాన్ని, జాతి ఆత్మ అంటే నేషనల్ సోల్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు ది స్టేట్ అనేటువంటి విషయం హెర్డరు, ఫిహ్టే, రేనన్ లాంటి జర్మన్ వీళ్ళు చెప్పినటువంటిది. ఇంకా ఇంత మించి వాల్టేర్ అసలు భారతదేశమే సకల విలువలకి, అందులోని హిందూ మతం, వైదిక మతం సకల విలువలకి పుట్టినిల్లు అనేటువంటి చెప్పాడు. ఫ్రెంచ్ విప్లవాన్ని ప్రభావితం చేసినటువంటి వాల్టేరు. అంటే వీళ్ళకి సమాచారం ఎక్కడది అంటే అప్పుడప్పుడే భారతదేశ స్థితిగతుల మీద, భారతదేశ సంస్కృతి వ్యవహారాల మీద, చరిత్ర మీద, వలసవాద నేపథ్యంలో జరుగుతున్న పరిశోధన వీటి నుంచి తీసుకోవటం ఒకటి. దానికి కారణం అంటే సంస్కృతానికి, లాటిన్కి, గ్రీక్ ఉన్నటువంటి సంబంధం, ఇదంతా ఒకే భాషా కుటుంబం అనుకోవటం, ఇటు నుంచి అటు వెళ్ళింది అనుకోవటం. తర్వాత కానీ ఈ వాదాన్ని కొంచెం మార్చి అటు పశ్చిమాసియా లేకపోతే ఆర్కిటిక్ వైపు నుండి ఇటు ఆర్యులు బయలుదేరి భారతదేశానికి వచ్చారనేటువంటిది. ఇది ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం, అంటే హిందుత్వ ఆలోచనకి నేపథ్యంగా. అంటే ఇవన్నీ ఎందుకు అవసరం అంటే, ఒకటి స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని తిరిగి మనం చూడటం, అంటే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వర్గ పొందికలు ఏంటి, ఇతర
ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలు వీటన్నిటి మధ్య ఉన్న బహుముఖ సంబంధాన్ని చూడటం అనేది మనకు అవసరం అనేది. ఆ క్రమంలో ఏమిటాయంటే ఇవన్నీ కూడా ఎలాంటి పాత్ర నిర్వహించాయి. ఇప్పుడు సంఘ పరివారు చేసేటువంటి విమర్శ ఏంటి, ముస్లింలు బయటవారు, క్రైస్తవులు బయటవారు, కమ్యూనిస్టులు బయటవారు అని. అలానే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా బయట నుంచి వచ్చినవి అని. కానీ వేదము ఆర్య నాగరికత ప్రధానం అని చెప్పే వీళ్ళే వేదాన్ని కోట్ చేస్తూ ఒక మాట చెప్తారు, ఉన్నతమైన ఆలోచనలు ఎటువైపు నుండి వచ్చినా వాటిని ఆహ్వానించమని ఋగ్వేదం చెప్తుందని చెప్తారు. భావన్స్ వాళ్ళ పుస్తకాల మీద ఇది ఎపిగ్రామ్గా ఉంటుంది. భావన్స్ వాళ్ళు వేసిన పుస్తకాల లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ డిఫరెన్స్ అని ఉంటుంది. కానీ ఈ వారసత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఇస్లాం మీద, క్రైస్తవం మీద, కమ్యూనిస్ట్ ఆలోచన వీటి మూలాలన్నీ కూడా విదేశాల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. కానీ వారు వలసవాద నేపథ్యంలో భవిష్యత్తు హిందుత్వవాదానికి లేకపోతే హిందూ జాతీయవాదానికి కేంద్రంగా తీసుకున్న ఆలోచనలు కూడా బయట నుండే వచ్చాయి. దీన్ని మనం డీమిస్టిఫై చేయటం అవసరం. అది చేయాలంటే మనం వెనక్కి వెళ్ళాలి, అందుకు వెనక్కి వెళ్ళడం. సో ఇది రెండవది ఈ తేడాల్లో. మూడవది 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికి స్థిరపడినటువంటి భావన ఏంటంటే 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఉన్న చరిత్ర గురించి మనం పెద్దగా తెలియని నేపథ్యంలో ప్రాచ్యవాద ఆలోచన మేరకు హిందూ మతం గొప్పదని, ఇది హిందూ దేశమని, దానికి వేదం కేంద్రమని 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికి స్థిరపడింది. దానికి ప్రతీకే నేను నా చర్చ ప్రారంభంలో చెప్పిన పుస్తకం 1904లో బెనారస్ కేంద్రంగా వచ్చినటువంటి పుస్తకం. అయితే ఇది ఈ ప్రాచ్యవాద ఆలోచనల ప్రభావంతో చాలామంది వచ్చారు. వాళ్ళని కూడా తర్వాత చర్చలో మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. ఇక దీన్ని ఇక్కడ ఆపి, అంటే ఈరోజు అలాంటి వాదనకి ఏది ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారా లేదా టిబెట్ నుంచి వచ్చారు అనేది నిలబడదు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే పుట్టారు. అది ఇందాక మన రాజశేఖర్ గారు చెప్పారు, సోమసుందర్ గారు చెప్పారు. సో ఈరోజు ఆర్యులు బయట నుంచి వచ్చారు అనేది ప్రస్తుతానికి చరిత్ర సాక్ష్యాధారాలుగా నిరూపించడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడ అంటే ఆర్యులు అంటే ఆర్య భాషా కుటుంబానికి చెందినటువంటి వారు అని, వాళ్ళు బయట నుంచి వచ్చారు తప్ప దేశీయంగా వారు లేదు అనేటువంటి. మూడవది ఏంటంటే 1887 నాటికే, అంటే ఈ వైరుధ్యాలు ఎలా వస్తున్నాయో చూడండి. రాజశేఖర్ గారు చాలా చెప్పారు. 1887 నాటికి పండిత దీన దయాళ్ ఇంకా కొంతమంది ఛాందస్సులు పంజాబ్లో బయలుదేరి భారత ధర్మ మహామండల్ అనేటువంటి హిందూ సంస్థను ఏర్పాటు చేశారు. భారత ధర్మ మహామండల్ ఇది పంజాబ్ ప్రాంతంలో, ఎందుకంటే మీరు ఆ భౌగోళికంగా దానికి ఉన్న ప్రత్యేకత. అలానే యునైటెడ్ ప్రావిన్సెస్ తర్వాత ఉత్తరప్రదేశ్గా మారింది. ఇక్కడ ముస్లింలు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. సో అక్కడ ప్రారంభించారు. దీనికి 1887లో దీనికి మదనమోహన్ మాలవీయ దర్బాంగ్ మహారాజు, బీహార్కు చెందినటువంటి ఒక స్థానిక రాజు, వీళ్ళు మహారాజు పోషకులుగా ఉన్నారు. వీరే తర్వాత 1907-8లో హిందూ మహాసభ, అంటే హిందూ మహాసభకి ముందస్తు దశలో ఉన్నటువంటి సంస్థ ఏర్పాటుకి వీళ్ళే కారకులయ్యారు. ఇక బెంగాల్ విభజన ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మతం, బెంగాల్ విభజనలో మతాన్ని తీసుకొచ్చారు వాళ్ళు, హిందువులు ముస్లింలని. తూర్పు ప్రాంతంలో ముస్లింలు ఉండటం, పశ్చిమ ప్రాంతంలోనేమో హిందువులు ఎక్కువగా ఉండటం, జమీందారులు అందరూ హిందువులు కావడం, వీళ్ళు రైతాంగం అంతా ఎక్కువగా ముస్లింలు కావడం, పైకి వాళ్ళు ఏంటి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అని ఇది పెద్ద రాష్ట్రం అయిపోయింది, దాదాపు 8 కోట్ల మంది జనాభా అని పేరుతోటి తీసుకొచ్చారు. వాళ్ళదేమిటి హిందూకి ముస్లింలకి తగాదా పెట్టడం. ఎందుకంటే ఆ రోజుకే బెంగాల్లో పక్క బలమైనటువంటి హిందూ జాతీయవాద ధోరణులు ఉన్నాయి, రెండో పక్క స్వాతంత్రోద్యమంలో బలమైన హిందూ జాతీయవాద ధోరణులతో పాటు దానికి భిన్నమైనటువంటి ధోరణికి చెందినటువంటి వాళ్ళు కూడా జాతీయోద్యమంలో కీలక పాత్ర నిర్వహించడం ఒకటి. రెండోది ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు. బెంగాలు బాబులు పెద్ద పెద్ద భూస్వాములు కావడం, విభజన జరిగితే దానివల్ల ముస్లింలకు ప్రయోజనం వస్తుంది. ప్రయోజనం మనిషికి వస్తుంది తప్ప మతానికి రాదు. కానీ ఈ విషయాన్ని చూడం కదా, ఎంతసేపు అది 2 మతాల మధ్య దీనిగా చూస్తాం. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ రిలేషన్స్ మూలంగా ఎవరు లబ్ధి పొందుతున్నారు అని. అలానే 1901లో పంజాబ్ ప్రాంతంలో వచ్చినటువంటి ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్లో ఏమైందంటే రూరల్ ఫోక్, ప్రత్యేకంగా ఎక్కువ మంది ముస్లిమ్స్, దిగువ కులాల వాళ్ళు లబ్ధి పొందారు ఆ యాక్ట్ వలన. వెంటనే దాని మీద పట్టణాల్లో ఉన్నటువంటి వాణిజ్య వర్గాలు, అగ్ర కులాలు,
దాని మీద గొడవ చేస్తే తర్వాత కొంత సద్దుమణిగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బాయి పరమానంద్ అని, తర్వాత హిందూ మహాసభలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సంఘ పరివార ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. 1937 తర్వాత హిందూ మహాసభలో మన సావర్కర్తో పాటు చాలా కీలకమైన పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి దాంట్లో ఆ ఉద్యమానికి నాయకుడు. కనుక ఇక్కడ ల్యాండ్ వీటిలో వస్తున్న మార్పు తిరిగి మళ్ళీ ఈ సమస్య తర్వాత 1914లో కూడా వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ వాణిజ్య వర్గాలు, వ్యాపార వర్గాలు, ఉన్నత వర్గాలన్నీ ఆర్థికంగా దెబ్బతినటం, కింది వాళ్ళు కొంత బాగుపడడం, దీంతో అప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. అందుకని ఇది కేవలం 2 మత సమూహాల మధ్య వచ్చిన సమస్యగా చూస్తే అది పాక్షిక వాస్తవమే అవుతుంది. కనుక దీని వెనుకున్న ఆర్థిక సంబంధాలు, ఆ మేరకు ఉన్నటువంటి ఘర్షణ చూడటం అనేది కూడా అవసరం. దీంతో పాటు ఇంకో ముఖ్యమైనది బెంగాల్ విభజన, ఈ యాక్ట్ ఇది చూసాం. దానికి చూడవలసినటువంటి మరొక ఇదేమిటాయి అంటే, బెంగాల్ విభజనలో ఎప్పుడైతే ప్రభుత్వం వెనక్కి కావాల్సిన ఉద్యమం జరుగుతుందో, వెనక్కి వెళ్ళడం అనేటువంటిది 1909లోనే ఆ విభజన ఆలోచనని ఉపసంహరించుకొని తిరిగి మళ్ళీ ఐక్య బెంగాల్ ఏర్పడింది. కానీ దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంకో పక్క ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకే రాయితీలు ఇస్తామనే పేరుతోటి వాళ్ళని ప్రోత్సహించడంతో ఒక 35 మంది ముస్లిమ్స్ కలిసి 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు చేయటం. అయితే ముస్లిం లీగ్ ఏర్పాటును మనం చూడవలసింది అది కేవలం బ్రిటిష్ వాళ్ళ ఇదిగానే చూస్తే అది కూడా పాక్షికంగా చూసినట్టే. ఎందుకంటే ఒక పక్క హిందూ శక్తులు ఇది హిందూ దేశం అని, కాంగ్రెస్ తనంతట తానుగా తనని హిందూ సంస్థగా చెప్పుకోకపోయినా కాంగ్రెస్లో పనిచేసే చాలామంది కూడా ఆ హిందూ ఆలోచన ధోరణులతో ఉండటం అనేటువంటిది అవతల మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళ మనసుల్లో రేకెత్తించే అభద్రత భావం వెనుకున్నటువంటి ఆర్థిక, సాంస్కృతిక ఇతర అంశాలని చూడడం అనేటువంటి వలసవాదం పాలకుడు ఇలా చేస్తాడు. అందుకని వాళ్ళని ప్రోత్సహించి ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. అంతవరకు మీకు 1906లో ముస్లిం లీగ్ వచ్చేంత వరకు 1887లో భారతీయ ధర్మ మహామండల్ మధ్య వ్యవధిని తీసుకుంటే అదొక 13, ఇదొక 6, 20 సంవత్సరాల పాటు మీకు ఎక్కడ ఉన్నాయి హిందూ ఆధిక్యతని, పెరుగుతున్న ఆధిక్యతని వ్యతిరేకించే సంస్థాగత రూపాలు ముస్లిం లీగ్ ఏర్పడేంత వరకు మనకు కనపడం. కనుక దీన్ని చూడవలసిన కోణం కూడా వేరు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలానే 1901లో వచ్చిన సెన్సెస్ ఆధారం చేసుకుని అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. 1901లో వచ్చినటువంటి జనాభా లెక్కలు, 1911లో వచ్చినటువంటి జనాభా లెక్కలు తీసుకొని ఒక రిటైర్డ్ మిలిటరీ అఫీషియల్ హిందూ జాతి అనేటువంటిది అంతరించిపోతుంది, చచ్చిపోతుంది, ముస్లింలు నలుగురు పెళ్లి చేసుకొని విపరీతంగా జనాభాని కంటున్నారు. అది ఒకటి మొదలుపెట్టారు. 2011 సెన్సెస్ను ప్రకటించిన సందర్భంలో కూడా మన తెలుగు పత్రికలో ఆంధ్రజ్యోతి ముస్లింలు పెరిగిపోతున్నారు అని చెప్పి పెద్ద శీర్షిక పెట్టి వేశారు. నేను శ్రీనివాస్కి ఫోన్ చేసి అడిగా, ఎడిటరు తెలుసు, ఏమంటే మీరు ఎడిటర్గా ఉండి ఈ శీర్షిక పెట్టడం ఏంటంటే, అంటే ఆయన ఏం చెప్పాడంటే మరోజు దానికి కరెక్షన్ ఇచ్చాం కదండి అన్నాడు. అంటే జరిగే డ్యామేజ్ ముందు రోజు జరిగిపోతుంది. అది కూడా ఇప్పుడు 11 సెన్సెస్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015-16 ప్రాంతంలో పాక్షికంగా విడుదల చేసి దానికి ఈ విధంగా శీర్షికలు పెట్టారు. అందుకని 1901 నుండి 2011 వరకు జరిగిన సెన్సెస్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక మేరకు సమస్య వస్తుంది. కానీ అది అప్పుడే వచ్చింది. అప్పుడు దానికి ప్రాతిపదిక లేదు. అంటే హిందూ ఇది ఎట్లా కన్సాలిడేట్ అవుతుంది, హిందూ జాతీయ భావన ఎలా కన్సాలిడేట్ అవుతుంది అనేటువంటి దానికి ఈ 1909లో వచ్చిన స్టడీ కానీ 1914లో యుఎన్ ముఖర్జీ అనేటువంటి అతను హిందూస్ డయింగ్ రేస్ అనేటువంటి పేరుతో చేసిన స్టడీ కానీ అనేటువంటిది ఇంకొక ప్రధానమైంది. అలానే దీనికి ఆయన చెప్పారు కాబట్టి 1909లో వచ్చినటువంటి మాంటి మోర్లీ సంస్కరణలు ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదు. ఇక 1919 ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చెప్పారు వారు. మాంటెగ్యూ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వీటితో పాటు కొంత క్రింది వర్గాలకు కూడా హక్కులు రావడం మొదలుపెట్టాయి. 1920లో మొట్టమొదటిసారి అంబేద్కర్ ఈ దీంట్లో వెళ్ళి పెద్ద సభలో మాట్లాడాడు. షిండే అనేటువంటి ఒక సంస్కర్త ఆలోచనకు భిన్నమైన ధోరణిలో ఒక విధంగా కుల ప్రాతిపదికగా అస్తిత్వాన్ని దబాయించి చెప్పే పద్ధతుల్లో అంబేద్కర్ చేసిన మొదటి ప్రసంగం చాలా ముఖ్యమైంది. 1920లో షిండే అనేటువంటి సంస్కర్త ఉన్నాడుగా, అతను ఆధ్వర్యంలో ఆ సంస్థ నడుస్తూ ఉండేది. అలాంటి ఒక సంస్థలోకి వెళ్ళి ఆయన చేయటం
ఇది 1919లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అదే తర్వాత 35 కొంత ప్రాతిపదిక అయింది. అదే తర్వాత 1947 తర్వాత మనం రూపొందించుకున్నటువంటి మన రాజ్యాంగంలో కూడా భాగమైంది. ఆ సందర్భంగా ఏమిటంటే క్రింది వర్గాలు అంటే ముస్లిమ్స్ వీళ్ళు కాకుండా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలాంటి, అప్పుడు షెడ్యూల్ అనడానికి కూడా లేదు, ఇలాంటి వాళ్ళందరూ ఓ పక్క మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇట్లాంటి చోట్ల మీకు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, మన మహారాష్ట్ర అదే బాంబే ప్రెసిడెన్సీలో నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, ఇవన్నీ రావడం. వీటితో పాటు ఇందాక ఆయన చెప్పాడు మాప్లా తిరుగుబాటు. బెంగాల్లో వస్తేనే అది ముస్లింలు సామాన్యులు, హిందువులకు నష్టం జరుగుతుందన్నారు. ఇక్కడ ముస్లింలు సామాన్యులు, హిందువులు ఇక్కడ జమీందారులు. కనుక దీనికి ఆర్థిక కోణం అనేటువంటిది చూడడం అనేటువంటిది అవసరం. దాంతోపాటు మత సంబంధమైన ఇతర అంశాలు కూడా ఉండటం అనేది. వీటన్నిటి నేపథ్యంలో ఇంకా 1922 ప్రాంతానికి వచ్చేసరికి ఖిలాఫత్తు దాని ప్రభావం, ముస్లిం హిందూ ఐక్యత అనేటువంటి దాని ప్రభావం సన్నగిల్లిపోవటం, గాంధీజీ సహకార నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించడం, గాంధీజీ హిందువుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి ముస్లింలని బుజ్జగిస్తూ వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ చేస్తున్నాడు. అందుకని మాది రెస్పాన్సివ్ కోఆపరేషన్ అనే పేరుతో వాళ్ళు హిందూ మహాసభలో అప్పటి వరకు హిందూ సభగా ఉన్నటువంటిది తర్వాత 15లో హిందూ మహాసభ అయింది. మధ్యకాలంలో కొంత అది నీరసపడి 21 మాప్లా తిరుగుబాటు తర్వాత మరి పూనుకోవడం. దాంట్లో మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు దానిలో చాలా కీలకమైనటువంటి భాగస్వాములు కావడం. వీటి నేపథ్యంలో అంటే మొత్తంగా ఇది ఒక నేపథ్యం, ఇది మొదటిది, ఇది ఇక్కడ ఆపేస్తా. తర్వాతది చాలా కీలకమైనటువంటిది. మనం ఇప్పుడు కొన్ని ఉద్యమాలు, ధోరణులు, స్రవంతుల్ని వాటి ప్రాతినిధ్యపూర్వకమైనటువంటి ఘటనలు, సంఘటనలు లేకపోతే సంస్థల ద్వారా చూసాం. దాంతోపాటు వ్యక్తులుగా మనం ఇప్పుడు ఇంతవరకు అంత కీలకంగా చూడనటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళని ఎలా చూడాలి అనేటువంటి ఒక సమస్య మనకుంది. అదేమిటి అంటే మరి జాతీయోద్యమంలో ఇలా హిందూ జాతీయవాద స్రవంతి బలపడడానికి కారణమైనటువంటి ధోరణులు, సంస్థలు, ప్రతినిధులు చూసే క్రమంలో వారి వారసత్వాన్ని మనం ఎలా చూడాలనేటువంటిది ఉదారవాదులకి సమస్య, మార్క్సిస్టులకి సమస్య. ఏమిటంటే ఈ ప్రధాన స్రవంతికి చెంది కాంగ్రెస్లో ఉంటూ, హిందూ మహాసభ బయట ఇతర సంస్థల్లో ఉంటూ స్వాతంత్ర్యం సిద్ధించడానికి దోహదం పడినటువంటి వివిధ ధోరణులను చూసే సందర్భంలో వాళ్ళ వారసత్వంలో ఉన్న హిందూ అంశాన్ని అంటే హిందూ జాతీయవాద ధోరణి బలపడడానికి ఉన్నటువంటి అంశాన్ని ఎలా చూడాలి, అలా చూస్తే ఆ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తుల వారసత్వాన్ని మనం అలా చూడడం మొదలు పెడితే ప్రధాన స్రవంతి స్థూలంగా ఇంక్లూజివ్ నేషనలిజం లేదా ప్రాదేశిక జాతీయవాదం లేదా అందరిని కలుపుకుపోయే జాతీయవాదం అనే ధోరణి వారసత్వం బలహీనపడుతుంది కదా అనేది ఒక ఆలోచన. మనం తిరిగి చూడాలి అన్నప్పుడు అయితే వాళ్ళని ఎలా చూడాలంటే దాంట్లో అనేక రకాలు కనపడుతూ ఉంటాయి. మీకు ఒకటి వలసవాద వ్యతిరేక ధోరణితో ఉండి వాళ్ళ ఆలోచనలో ఏదో ఒక మేరకు హిందూ ఇది కనపడుతుంది. అంటే హిందూ స్లాంట్ టు సర్టన్ ఎక్స్టెంట్ లైక్ గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాడు. మరొక ఇదేమిటంటే తొలి దశలో కొంత ఈ సమ్మిశ్రత లేకపోతే ప్రాదేశిక లేకపోతే టెరిటోరియల్ నేషనలిజము బహుళత్వాన్ని గుర్తిస్తూ ఉండే ధోరణికి చెందుతూ తర్వాత కాలంలో ఆకస్మికంగా హిందూ జాతి వైపు వెళ్ళినాళ్ళు. ఉదాహరణకి సావర్కర్ 1909 గాంధీ హిందూ స్వరాజ్య రాసినటువంటి దశలో ఈయన మొదటి స్వాతంత్ర పోరాటం మీద పుస్తకం రాశాడు. దానికి పేరు కూడా వార్ ఆఫ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ అని పెట్టాడు. కానీ 9 తర్వాత ఏమైందో తెలియదు. 9కి ముందు ఆయనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే సమరశీలమైనటువంటి పోరాటాలు చేయడం ద్వారానే భారతదేశంలో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలం, అలా కాకుండా మీరు అహింసాయుత పద్ధతుల్లో అయితే లాభం లేదని ఆయన అభినవ భారతి సమాజం ద్వారా లండన్లో చేసినటువంటిది. దానిలో ఒక అతను అధికారి మీద కాల్పులు జరగటం అదంతా మనకు తెలిసిన కథ. కానీ తర్వాత ఏమైంది తెలియదు. ఆ కథ తర్వాత ఇతను అరెస్ట్ చేసి 1910లో అండమాన్లో పెట్టిన తర్వాత 10 ఏళ్లకి ఆయన చేసుకున్న అభ్యర్థనల మేరకు వచ్చి రత్నగిరి జిల్లాలో ఒక విధమైనటువంటి ఆంక్షల మధ్య ఉండేవాడు. 23లో ఆయన హిందుత్వం అనేటువంటిది ప్రకటించాడు. సో ఇది ఒక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. మూడవది ఒక పక్క వలసవాద వ్యతిరేక ధోరణిని ఖచ్చితంగా తీసుకుంటూ రెండో పక్క అదే ధోరణి అదే బలంతో హిందూ జాతీయవాద ధోరణిని తీసుకోవటం. అది
అరవిందుడు అలా కనిపిస్తాడు, లాలా లజపతి రాయ్ అలా కనిపిస్తాడు, ఇంకా ఉన్నారు. ఇది ఒక ధోరణి కనిపిస్తుంది. ఇది కాకుండా అసలు భారతీయ పునర్జీవన ఉద్యమం అవసరం అనేటువంటి ఒక బలమైనటువంటి ధోరణి అటు బ్రిటిష్ ప్రాచ్యవాదము లేదా జర్మన్ ప్రాచ్యవాదం వెలుగులో 1850 నుంచి రూపుదిద్దుకొని మొట్టమొదటి సంస్థాగత రూపంగా మనకి ఆర్య సమాజం కనిపిస్తుంది. 1875లో ఆర్య సమాజం ఏర్పడింది. 83లో ఆయన చచ్చిపోయాడు. ఆయన సత్యార్థ ప్రకాశాన్ని చదివితే ఈరోజు హిందూ జాతీయవాదం లేక హిందుత్వ వెనక ఉన్నటువంటి ఆలోచన స్పష్టంగా మనకు ముందస్తుగా కనిపిస్తుంది. అంటే మనం తర్వాత ఒక సౌకర్యవంతమైన స్థితిలో ఉండి ఒక 145 ఏళ్ల తర్వాత చూస్తున్నాం కనుక సత్యార్థ ప్రకాష్ని, ఆర్య సమాజ ఉద్యమాన్ని, దయానంద సరస్వతి వారసత్వాన్ని. ఆయన లెటస్ గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు. తిరిగి వేదకాలానికి వెళ్ళిపోవాలన్నాడు. ఆయనలో ఇది అప్పుడు ఇంకా వలసవాద వ్యతిరేక పోరాటం స్పష్టమైన రూపం తీసుకోకపోయినా వలసవాదం పట్ల ఉన్న వ్యతిరేకత అది జాతీయ పునర్జీవనంగా, హిందూ పునర్జీవనంగా కనిపించే దాంట్లో మనకి దయానంద సరస్వతి ఒకటి కనిపిస్తాడు, బంకిం చంద్ర ఒకటి కనిపిస్తాడు, వివేకానందుడు ఒకటి కనిపిస్తాడు. వీళ్ళ నేపథ్యంలో మనకి వచ్చేటువంటి సందిగ్ధత ఏమిటాయంటే, రాత్రి శ్రీనివాస్ గారు మేము మాట్లాడుకున్నాం. మరి వీళ్ళని కానీ క్రిటికల్గా చూడడం మొదలు పెడితే వాళ్ళని ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ లేకపోతే సంఘ పరివారు కోఆప్ట్ చేసుకుంటూ వాళ్ళలో కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మరి వీళ్ళని క్రిటికల్గా చేస్తే స్వాతంత్రోద్యమంలో ప్రధాన స్రవంతిగా ఉన్నటువంటి ఇంక్లూజివ్ నేషనలిస్ట్ ట్రెండ్, దాని లెగసీ, దానికి సంబంధించినటువంటి వాదం బలహీనపడుతుంది కదా, అవతల వాళ్ళకి బలం పెరుగుతుంది కదా అనేటువంటిది ఒక సందిగ్ధత. అయితే మరి వాళ్ళ కోఆప్షన్ అనేటువంటిది పక్కన పెడదాం. మనం విమర్శనాయుతంగా చూడాలా లేదా అలా అనుకున్నప్పుడు మనం ఈ కాషన్తోటే, అంటే ఏది ప్రధాన స్రవంతి, పైకి కనిపించినటువంటి హిందూ జాతీయవాద స్రవంతి, లేకపోతే ఇతర స్రవంతులు నేపథ్యంలో స్వాతంత్రోద్యమ పోరాటాన్ని మనం తిరిగి పునఃసమీక్షించుకునే క్రమంలో, ఆ వారసత్వాన్ని చూసే క్రమంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ధోరణిలో చివరి ధోరణితో ముందు మొదలు పెడతాం. ఉదాహరణకి అది హిందూ రినైజాన్స్ క్యాంపు, దాంట్లో ఒక ముగ్గురిని తీసుకొని మనం మాట్లాడుకుందాం. క్యాంపుకు సంబంధించి మీరు కానీ ఒకే చోట వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూడడం, వాళ్ళు ఏ విధంగా హిందూ జాతిని పునర్జీవింపజేయడం ద్వారా, వారి వారసత్వాన్ని పునర్జీవింపజేయడం ద్వారా భారతదేశాన్ని వలసకాలంలో కానీ వలసకాలాంతరం కానీ పునర్నిర్మించుకోవడం, దాంట్లో వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటనేది మీరు ఒకే చోట చూడాలంటే ఈ మార్షల్ పీజే అని అతను బ్రిటిష్ డిస్కవరీ ఆఫ్ హిందూయిజం ఇన్ 18th century అని 1970లో ఒక సంకలనం తీసుకొచ్చారు. అంటే మొదట ఒక చోట ఉంటే మనం ఏకీభిస్తామా లేదనేటువంటిది పక్కన పెట్టండి. సో అది మనకి ఈ మొదటి దానికి సంబంధించినటువంటి ఇది అక్కడ కనిపిస్తుంది. అందుచేత మనం కొద్దిగా మన దయానంద సరస్వతి దగ్గర ప్రారంభిద్దాం. బ్రిటిష్ ఓరియంటలిజము, జర్మన్ ఓరియంటలిజం కాంటెక్స్ట్లో ఆయన వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఇంతకుముందు ఆయన పేరు చెప్పండి కొన్ని చెప్పాను. అంటే వేద మతం అనేటువంటిది ముఖ్యమని, అందరినీ వెనక్కి తీసుకోవాలి. ఇందాక వచ్చింది గర్వాపసి ఉద్యమానికి ఒక విధమైనటువంటి ఇది దయానందుల్లో కనిపిస్తుందని, ఎందుకంటే శుద్ధి కార్యక్రమం ద్వారా. తర్వాత వేదం ఒక్కటే భారతదేశానికి సంబంధించినటువంటి మత గ్రంథమని, మిగతా ఏ శాఖలు కూడా గుర్తించడానికి వీలు దగ్గర కాదని, వాటిని గుర్తించవలసినటువంటి అవసరం లేదని, ఆర్యజాతే ఉత్కృష్టమైనటువంటిదని ఓ పక్క చెప్తూ ఉంటాడు, రెండో పక్క కులాలని ఖండించినట్టు ఉంటుంది. కానీ ఆయన వర్ణయ వ్యవస్థ ఉండాలని చెప్పాడు. దాంట్లో బ్రాహ్మణులదే అగ్రస్థానం అని కూడా చాలా విస్పష్టంగా చెప్పారు. అలానే ముస్లింలకు అసలు స్థానం లేదు అనేటువంటి విషయము ఆయన సత్యార్థ ప్రకాష్లో రాసినటువంటి తీరు చూస్తే సావర్కర్ ఎందుకు సరిపోతాడు? కాకపోతే ఏంటంటే సావర్కర్కి ఇంగ్లీష్ వచ్చు, ఆయనకి గుజరాతీ, హిందీ, సంస్కృతం తప్ప ఇంకేం రావు. ఈయనకు ఆధునిక విద్య ఉందా, ఆయనకు ఆధునిక విద్య లేదు. అంటే అది కొంత మొరటగా చెప్పినట్టు ఉంటుంది, ఇందు కొంత సున్నితంగా చెప్పినట్టు ఉంటుంది. అలాంటిది వివేకానందులో కొంత మొరటగా చెప్పినట్టు ఉంటుంది, మనకి సావర్కర్లో కొంత సున్నితంగా చెప్పినట్టు ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనకి మన ఆర్య సమాజం దీంట్లో కనపడుతుంది. దాన్నే కొంతమంది వసుదా దాల్మి అని ఆవిడ చాలా ప్రధానమైనటువంటి రచన, అది నేషనలైజేషన్ ఆఫ్ హిందూ ట్రెడిషన్స్ అని హరిశ్చంద్ర భారత్ ఏదో అనే ఒక సంస్కర్తని కేంద్రంగా చేసుకొని 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికి ఏ విధంగా హిందూ జాతీయవాద ఆలోచనల్ని
హిందూ జాతీయవాద భావనల్ని అది సాంస్కృతిక పరంగా కానీ ఇతరతర కానీ జాతీయం కాబడ్డాయి. అంటే జాతీయం కాబడ్డాయి అంటే హిందూ ఆలోచనే యావత్ జాతీయ ఆలోచన అని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అదే కదా ఇందాక దాకా రాజశేఖర్ గారు చాలా విపులంగా చెప్పింది. అదొక్కటే ఆలోచన అని. అంటే ఆ భావన ఏంటంటే అందుకే ఆవిడ నేషనలైజేషన్ ఆఫ్ హిందూ ట్రెడిషన్స్, హిందూ సాంప్రదాయాలన్నింటినీ కూడా జాతీయం చేయడం అంటే అర్థం ఏంటంటే అది జాతీయ ఉద్యమంలో కానీ లేకపోతే జాతీయ ఉద్యమం బయట ఉన్నటువంటి హిందూ జాతీయవాద సాంప్రదాయంలో కానీ ఇతర వీటన్నిటిలో కూడా ప్రధానంగా ఏం కనిపిస్తుందంటే హిందూ ఆలోచన ధోరణే ప్రధానమైనది అనేటువంటి అది మీకు దయానంద సరస్వతిలో ఆర్య సమాజ ఉద్యమంలో చాలా ప్రస్ఫుటంగా 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికి కనిపిస్తుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇది. అలానే హిందూ అన్న సామాజిక భావన అది ఆదిమ భావనలు అనేటువంటి భావన హిందూ ఆధిక్యతకు దారితీసింది. దీని వెనక ఉన్న సెమిటిక్ ఎలిమెంట్ను మనం చూడవచ్చు. అంటే హిందూ మతాన్ని దానికి ఉన్న ప్రత్యేకతలను పక్కన పెట్టి క్రైస్తవం ఇస్లాం మత రూపాల్లో రూపొందించడం అనేటువంటి దాన్ని ఏమంటామంటే ఆ హిందూ మతాన్ని ఆ మతాల దృష్టిని చూడడం ఏమంటామంటే సెమిటిక్ అప్రోచ్ అంటాం. అవి సెమిటిక్ భాషా కుటుంబానికి చెందినటువంటి ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి మతాలు గనక క్రైస్తవము, ఇస్లాము, యూదు మతము ఆ భాషా కుటుంబానికి చెందిన ప్రాంతంలో వచ్చిన ఇవి కనుక వాటిని సెమిటిక్ రిలీజియన్స్ అంటాం. ఆ సెమిటిక్ రిలీజియన్స్లో ఏమిటంటే ఒకే ప్రవక్త, ఒకే మత గ్రంథం ఉంటుంది. కానీ భారతదేశంలో వైవిధ్యత రీత్యా అది నువ్వు హిందూ మతం అని చెప్పినప్పటికీ ఎవరు మీ దేవుడు అంటే ముక్కోటి దేవతలని చెప్తాం. ఇంత వైవిధ్యత ఉన్న చోట ఆయన ఏం చెప్తున్నాడు, అది హిందూ మతం అన్నది సామాజిక భావన, అలానే ఆదిమ భావన అంటే ప్రైమార్డియల్ ఇది అవన్నీ కూడా హిందూ ఆధిపత్య ధోరణికి అంటే హిందూ సూపర్ మ్యాసిజం అంటే హిందూ ఆధిపత్య ధోరణికి కావాల్సినటువంటి బలమైనటువంటి వాదనలు మనకి ఆర్య సమాజ ఉద్యమంలో లేదా దయానందుడి ఉద్యమంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ ఆపేసి తర్వాత మరొక ముఖ్యమైనటువంటి దీని దగ్గరికి వెళదాం. రెండోది ఏంటంటే దీనిలో ఆర్య సమాజం తర్వాత బెంగాల్ పునర్జీవన ఉద్యమం అండి. ఇది బ్రహ్మ సమాజాన్ని గురించి నేను ఇక్కడ కొంచెం తగ్గించేసి 1850 తర్వాత బ్రహ్మ సమాజంలో వచ్చినటువంటి చీలిక ఓ పక్క దేవేంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఇదొకటి మొదటి విభజన వచ్చింది. ఇది రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత దాంట్లో ఏంటి వేద ప్రధానమైనటువంటి వాదన తిరస్కరణ, అలానే హిందూ మతంలో అంతర్గత సంస్కరణ కావాలి. అక్కడేంటి కొంత వేదాంతం ప్రభావం అది రాజా రామ్మోహన్ రాయ్ వల్ల కానివ్వండి లేకపోతే సెమిటిక్ రిలీజియన్స్ యొక్క ప్రభావం వల్ల కానివ్వండి వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మ సమాజంలో మీకు దైవరూపం ఏమి ఉండదు. బ్రహ్మ అనే ఉపనిషత్ భావన దాని నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు. బ్రహ్మ వైష్ణవుడు శివుడు ఉన్న త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ రూపం లేనటువంటివి, ఒక తటస్థమైనటువంటిది. అంటే ఆడా కాదు మగ కాదు, తటస్థమైంది. అందుకని బ్రహ్మ రూపరహితం, ఆకారరహితం, రంగు రుచి వాసన ఏమి ఉండవు. అది అంతిమ వాస్తవం అని ఉపనిషత్తు భావన ఏది ఉందో దాన్ని ఆధారం చేసుకొని విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆ సెమిటిక్ రిలీజియన్స్ జనాన్ని ఐక్యపరిచాయి. కాబట్టి భారతదేశంలో వలస నేపథ్యంలో జనాన్ని ఐక్యపరచడానికి మతపరంగా ఉన్నటువంటి వైవిధ్యతను తగ్గించి ఇప్పుడు మీ దేవుణ్ణో మా దేవుణ్ణో పూజించమంటే మూడో వాడి కోపం. అందుకని బ్రహ్మ సమాజం పెట్టాడు. సరే దాంట్లో ఒక పెద్ద డిబేట్ జరిగింది, అది వేరే సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఫలితంగా చీలికొస్తే వేదం అనే దాన్ని ప్రధానం చేయొద్దు, హిందూ మతంలో సంస్కరణ అవసరం అనేటువంటి ఒక ధోరణి వస్తే దానికి భిన్నంగా రెండో విభజన 1866లో జరిగింది. దాంట్లో ఏంటంటే కేశవ చంద్రసేను హిందూ మతాన్ని క్రైస్తవీకరించాలనేటువంటి ప్రతిపాదనతో రావడం. అయితే దానికి తర్వాత వచ్చిన పరిణామాలు చూస్తే హిందూ జాతీయ పునర్జీవనం అనేటువంటిది ఏ విధంగా అవసరం అనే దాన్ని బెంగాల్లో ఎలా బలంగా ముందుకు తీసుకొచ్చారు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనుచరులుగా ఇద్దరు వచ్చారు. ఒకరు రాజనారాయణ్ బసు, రెండో వ్యక్తి నవగోపాల్ మిత్ర. వీళ్ళిద్దరూ హిందూ ఆధిక్యవాదాన్ని ప్రత్యేకతల ఆధారంగా జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. దీనికి బ్రిటిష్ ప్రాచ్యవాద ప్రభావమే ప్రధాన కారణం. 1866లో రాజనారాయణ్ హిందూ మతం సంస్కృతి ఉత్కృష్టత ఆధారంగా జాతీయవాదాన్ని ప్రతిపాదించారు. ఇన్ ద హిందూస్ హోప్ అనేటువంటి దాంట్లో ఆయన ఏమంటాడంటే హిందూ మహాసమితిలో ముస్లింలకి స్థానమే లేదు. ఎప్పుడు చెప్పినటువంటి 1886లో చెప్పినటువంటి విషయం. హిందూ జాతీయ మహాసమితిలో ముస్లింలకి స్థానం లేదని ఇన్ ద ఏజ్డ్ హిందూస్ హోప్ అనేటువంటి రచనలో ఈ రాజనారాయణ అనేటువంటి అతను చెప్పాడు. అలానే
తమ సమితి పతాకం మీద దేవుడు మాతృభూమి అని ఉండాలని భావించారు. మాతృభూమి, మీరు మాతృభూమి తర్వాత కదా వచ్చింది మనకి. సనాతన ధర్మం వర్ధిల్లాలని కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇక నవగోపాల్ అనేటువంటి అతనైతే హిందూ మేళాలను నిర్వహిస్తూ ఈయన కూడా రాజనారాయణ మాదిరిగా హిందూ మతాన్ని జాతీయ ఐక్యతకు ప్రాతిపదిక చేయాలని గట్టిగా ప్రతిపాదించాడు. ఇక తర్వాత దానికి వెళ్ళబోయే ముందు హిందుత్వం అనే పదానికి సంబంధించి కూడా ఒక్క సమాచారం మీకు ఇచ్చి నేను ముందుకెళ్తాను. చంద్రనాథ్ బసు అని ఇతను బాగా ఉన్నత విద్యావంతుడు. ఇతను హిందూ మతంలో కొంత సంస్కరణ దీనికి ప్రయత్నించినప్పటికీ స్వతసిద్ధంగా బాగా సాంప్రదాయకవాది. ఇతను మొట్టమొదటిసారి 1892లో హిందుత్వ అనేటువంటి మాటని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రనాథ్ బసు అనేటువంటి ఇతను. అయితే ఇతను దృష్టిలో హిందుత్వం అనేటువంటిది వేరు, తర్వాత సావర్కర్ దానికి ఇచ్చిన వివరణ నిర్వచనం అనేటువంటిది తేడాలు ఉన్నాయి. కానీ అసలు మా పదం అయితే వచ్చింది అక్కడ. ఇక బంకిం చంద్ర చటర్జీ ఇది చాలా సంక్లిష్టమైనటువంటిది. ఎందుకంటే వందే మాతరం ఆయన గీతాన్ని మనం తీసుకున్న తర్వాత మరి అంత గొప్ప ఎత్తున జాతిని అతని గీతం ఉత్తేజపరిచిన తర్వాత, వలసవాద వ్యతిరేక పోరాటానికి అది ఒక ప్రతీక గీతంలాగా నిలిచిన తర్వాత, అతని వారసత్వాన్ని అంచనా వేసే క్రమంలో ఏంటంటే పెద్ద సమస్య ఎట్లా తీసుకోవాలి అనేది. కానీ ఇదేమిటంటే ఆయన తొలి రచనల్లో మీకు మానవతావాద సామాజిక కళారూపాలకి కట్టుబడి ఉండేవని విమర్శకులు చెప్తున్నారు. అలానే మానవతావాదం స్త్రీ సమానత్వానికి కూడా కట్టుబడి ఉండేవి అని ఆయన తొలి కాలపు రచనలు. ఆయన చిన్నదే దాంట్లో చదివితే ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశాడో, ఆఖరికి మార్క్స్ని ప్రభావితం చేసినటువంటి ఉటోపియన్ సోషలిస్టులని భారతదేశంలో నాకు తెలిసి తొలిసారిగా అంత లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ, రాబర్ట్ ఓవెన్ ఇలాంటి వాళ్ళని. కానీ అదే వ్యక్తి తర్వాత దశలో ఆయన రచనలు తీసుకుంటే హిందూ ఆధిక్యవాదాన్ని అంటే హిందూ సూపర్మాసిజాన్ని, ముస్లింల మీద వ్యతిరేకతను ప్రతిపాదించాయి. ముస్లింలకు వ్యతిరేకంగా హింసాయుత పోరాటాలను ప్రత్యేకించి వందే మాతరంలో హిందూ మత ప్రాదేశిక జాతీయవాదాన్ని సమర్థించారు. లైన్లు తీసేయటం లేదనే కాదు, మీకు చిన్న సంభాషణ నేను తెలుగు చేశాను ఆయన ఆనందమఠం నవల్లో. ఇది 1882లో వచ్చిన నవల. దాంట్లో చిన్న సంభాషణ. ఒక వ్యక్తి చెప్తాడు, ముస్లిం శక్తి నాశనమైంది, ఇక వధ కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు. రెండో వ్యక్తి అంటాడు, ముస్లిం శక్తి నాశనమైంది కానీ మన ఆధిక్యత నెలకొనబడాలి కదా అని, మనం ఇంకా నెలకొనబడలేదు కదా అని. మొదట అతను హిందూ ఆధిక్యత నెలకొల్పబడలేదు, నువ్వు వధ కొనసాగిస్తే ఉపయోగం ఉండదు. మళ్ళీ తర్వాత ఇంకొక వ్యక్తి, హిందూ ఆధిపత్యం వ్యవస్థాపితం కాకపోతే ఎవరు పాలిస్తారు? ముస్లిం రాజులు తిరిగి అధికారంలోకి వస్తారా? మన గురజాడ కన్యాశుల్కంలో కానీ. అది మన అందరికి సామాన్యులకి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రశ్న, అసిరిగాడి ప్రశ్న. సామాన్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సరే వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు, మా ఊరు హెడ్ కానిస్టేబుల్ పోతాడా అంటే రాజ్యం అది చేసే దౌత్యంకి ఏం కాబోతుంది రేపు వలసవాదం పోతే అని. లేదు, ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, ఓ మాతృమూర్తి నిన్ను విముక్తి చేయడంలో నేను విఫలమయ్యాను, నువ్వు మళ్ళీ దైవరాహిత్య స్థితిలో పడ్డావు అంటే బ్రిటిష్ వాళ్ళకి మన దేవుడు వీటి మీద నమ్మకం ఉండదు కనుక, క్షమించు తల్లి, యుద్ధ భూమిలో నేను ఎందుకు మరణించలేదని చింతిస్తున్నాను అంటే ఇది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఇతని వారసత్వాన్ని మనం ఎలా చూడాలి అనేటువంటిది. ఇక ఆయన తర్వాత ఇంకా క్లుప్తంగా చెప్తా, బాలగంగాధర తిలక్ ఈయనది ఎలా చూడాలి? ఈయన దాని మీద కూడా ఒక డైలమా ఉంది. లెనిన్ ఇతన్ని గొప్ప పోరాట యోధుడని పొగిడాడు కదా, మరి లెనిన్ పొగిడితే మనం ఎట్లా కాదంటాము అని. అట్లానే తిలక్ వారసత్వం పట్ల డాంగేకి విపరీతమైనటువంటి అభిమానం ఉంది. ఏమంటాయంటే మీకు అసలు తిలక్ ఏం అర్థమయ్యాడు అనేవారట ఆయన, మీకు తిలక్ అసలు ఏం అర్థమయ్యాడు అనేవారట. కానీ ఆ తిలక్ 19వ శతాబ్దం చివరిలోకి వచ్చేసరికి అంటే తిలక్లో కొంత హిందూ జాతీయవాద ఛాయలు బలంగా కనపడడానికి కారణాలు చూస్తే మనకి 1893లో బాంబే ఈ ప్రాంతంలో మత కలహాలు జరిగాయి. అప్పటి వరకు పూనాలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే మొహరం సందర్భంలో జరిగే ప్రదర్శనలో బ్రాహ్మణులు ఇతర మతస్థులు కూడా పాల్గొనేవారట. కానీ ఎప్పుడైతే ఈ కలహాలు జరిగాయో 1894లో ప్రదర్శనలో పాల్గొనకపోగా గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు. ఇది 94 అండి. అప్పటికి ఇంకా పెద్ద మన కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో
పెద్ద వలసవాద వ్యతిరేక పోరాటం ఒక రూపం తీసుకుందని చెప్పడానికి లేదు. ఇట్స్ హైలీ ఇన్ వాలటైల్ కండిషన్. చాలా ఈ స్థితిలో ఉంది వాలటైల్. దీనిలో గణేష్ ఉత్సవాలు అక్కడ ప్రారంభమయ్యాయి. తర్వాత సంవత్సరం మళ్ళీ శివాజీని తీసుకొచ్చాడు. అంటే ఇక్కడున్న వైరుధ్యం చూడాలి సార్. అదైతే ఇమీడియట్ రియాక్షన్ లాగా కనపడింది. శివాజీని ఎందుకు తీసుకొచ్చాడు? ఏ శివాజీకైతే బ్రాహ్మలు తను పరిపాలిస్తున్న ప్రాంతంలో అతనికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధం కాలేదు, అతను శూద్రుడని, అందుకని అతను బెనారస్కి మనుషులను పంపించి గాగా భట్ అనేటువంటి ఒక పండితుడిని పెద్ద ఎత్తున నజరానానిచ్చి తన ప్రాంతానికి తెప్పించుకొని అతను శివాజీ కోసమని పట్టాభిషిక్తుడిని చేయడానికి అనుసరించి ఒక క్రమాన్ని సంస్కృతంలో పుస్తకంగా రాశారు. విచిత్రం ఏంటంటే ఆ పుస్తకాన్ని 1960లో సంస్కృతంలో దానికి ఇంగ్లీష్లో ముందు మాట రాస్తూ మహారాష్ట్రకి చెందినటువంటి సిపిఐ పబ్లిషింగ్ హౌస్, పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ ఇంగ్లీష్లో వేసింది. ఇది నాకు అర్థం కాలేదు ఎందుకు వేశారు, నా దగ్గర ఉంది. అంటే ఈ వారసత్వాన్ని ఎలా చూడాలి? శివాజీని ఎందుకు తీసుకొచ్చాడు? అసలు శివాజీని వారసుని చంపింది ఎవరు? దీనిలో అంటే ఒక విధమైనటువంటి మరాఠీ జాతీయవాదాన్ని, అది హిందూ మత ప్రాతిపదికగా మరాఠీ జాతీయవాదాన్ని, మరాఠీ నేషనలిజం అనేటువంటి దానికి కావాల్సిన బీజాలు వేసి తర్వాత కాలంలో ఇందాక ఆయన చెప్పారు సావర్కర్ రాసినటువంటి రెండో రచన ప్రధానమైంది హిందూ పద్ సాహి. అది తెలుగులోకి రాలి. అది కూడా అదేంటి మరాఠీ అంటే శివాజీ ఎంత గొప్ప పరిపాలన సాగించాడు, బ్రాహ్మణులను రక్షించడానికి, గోవులను రక్షించడానికి, హిందూ మతాన్ని రక్షించడానికి కంకణబద్ధుడై ఎంతటి గొప్ప ఇది చేశాడు. అతను ముస్లింలకు వ్యతిరేకంగా ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఔరంగజేబు సేనాన్ని ఏ విధంగా చంపాడు, ఔరంగజేబు జరిగిన సేనాన్ని చంపిన రోజున ఏ విధంగా వాళ్ళు ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ సంకేతాలన్నింటినీ కూడా రావడానికి కారణమైనటువంటి శివాజీ మహోత్సవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతను. తర్వాత మూడవది చాలా ప్రధానమైనటువంటిది, ఆయన రాసినటువంటి 2 రచనలు మనకి చాలా ముఖ్యమైనవి. ఒకటి 1894లో రాసినటువంటిది ద ఆర్యన్ ఆర్ రీసెర్చెస్ ఇంటూ ది యాంటిక్విటీస్ ఆఫ్ ద వేదాస్. అంటే వేదాలు వాటి ప్రాచీనతలో ఆయన చేసినటువంటి పరిశోధన. దాని కొనసాగింపుగా 1903లో చేసినటువంటి పరిశోధన ద ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ వేదాస్. ఈ రెండు రచనలకి ప్రధానమైన ప్రేరణ మ్యాక్స్ ముల్లర్ జర్మన్. అతను 1882లో భారతదేశానికి వలస పాలనా కాలంలో రాబోతున్నటువంటి ఐసిఎస్ ఆఫీసర్స్కి భారతదేశాన్ని గురించి అర్థం చేయించడానికి ఆయన చేత కొన్ని ఉపన్యాసాలు ఇప్పించారు కేంబ్రిడ్జిలో. ఆ ఉపన్యాసాల అన్నీ కలిపి వచ్చిన పుస్తకం పేరేమిటంటే వాట్ ఇండియా కెన్ టీచ్ టు అస్, అంటే మొత్తం ప్రపంచానికి. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే ప్రాచీన నాగరికతకి భారతదేశం అనేటువంటిది కేంద్రం. ఆర్యులు ఇక్కడి నుంచి ఐరోపా ప్రాంతానికి వెళ్ళారు. ఒకటి, ఆర్యుల మత సంస్కరణకి ప్రాతినిధ్యం వహించినటువంటి వేదాలు మానవ జాతి శైశవ దశకు సంబంధించినటువంటి అసలు సిసలైనటువంటి నాగరిక రచన. అదే మరి శైశవ దశ అంటే చైల్డ్హుడ్కి సంబంధించింది, మరి ప్రౌఢ దశకు సంబంధించింది ఏమిటి అడిగితే అది కాంటు రాసినటువంటి క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ అని. ఆ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ని ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఈ ఆలోచన ప్రభావంలో మనకి ఈ రెండు. అయితే ఒక్క మ్యాక్స్ ముల్లర్ దగ్గర ఇక్కడ ఎక్కడ డిఫర్ అయ్యాడు అంటే ఆర్యులు ఇటు నుంచి వెళ్ళారనకుండా అటు నుంచి వచ్చారు, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చాడు అనేటువంటి విషయంలో తప్ప ఈయన ఇంకా ఆర్యుల రాకని దీన్ని అంతటినీ కూడా ఇంకొక 4000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. తిలక్ 4000 సంవత్సరాలు అప్పటి వరకు ఉన్నటువంటి ఇది 1500 సంవత్సరాల వాళ్ళు రాక అంటే క్రీస్తు పూర్వం జరిగింది అనుకుంటుంటే ఈయన దాన్ని క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల వరకు తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చిన ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ కూడా అట్నేం ప్రూవ్ చేయటం లేదు కదా. ఆర్యులు మహా అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చారు అనేటువంటిది. అంటే ఇదంతా మనకి భవిష్యత్ హిందూ జాతికి పై 2 రచనలు ప్రత్యేకించి వైదికార్య సంస్కృతోన్నత భావన ఆధారంగా నిలిచాయనేటువంటి దాంట్లో ఈ 2 రచనలు. అయితే ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ వారసత్వం లాగా ఇతనిది కూడా అంటే హిందూ జాతీయవాదం అనేది ఒక అంతర్ప్రవాహం అండర్ కరెంట్గా అభివృద్ధి చెందుతూ ఇతని దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా బలపడింది, సావర్కర్ దానికి మంచి రూపం ఎలా ఇవ్వగలిగాడు అనేటువంటి దానికి. తిలక్ అనుచరుల గురించి ఎక్కువ మాట్లాడవలసిన వాళ్ళలో ఒక బిపిన్ చంద్ర పాల్. అతను మొదట్లో ఈ ఉమ్మడి సంస్కృతి, ఐక్యత ఇట్లాంటి వాటిని గురించే మాట్లాడుతూ వచ్చారు.
తర్వాత ఆయన పెద్ద ఎత్తున హెగెల్ను చదువుకున్నాడు. బిపిన్ చంద్రపాల్ హెగెల్ను చదువుకొని ఏమన్నా అంటే హెగెల్ దీన్నే చెప్పాడు ఇక్కడ, అంటే భారతీయ ఆత్మ విస్తరించడమే జరగవలసింది. ఆ భారతీయ ఆత్మ ఏమిటంటే హిందూ ఆత్మ. హెగెల్ చెప్తాడు కదా, అన్ఫోల్డింగ్ ఆఫ్ హిస్టరీ విస్తరణ. స్పిరిట్ అన్నాడు కదా ఆయన, స్పిరిట్ విస్తరణే ఇది అంతా, అంటే స్పిరిట్ ఈస్ ప్రైమరీ, ఇది విస్తరణ జరుగుతుంది అని. అట్లా భారతీయ ఆత్మ, హిందూ ఆత్మ అన్ఫోల్డ్ కావడం ఫలితంగానే భారతదేశ సంస్కృతి అంటే హిందూ జాతి సంస్కృతి అనేటువంటిది విస్తరిస్తుంది అని చెప్పడంతో పాటు ఈయన ఏమన్నా అంటే హెగెల్ ప్రభావంతో హిందూ ఆత్మ విస్తరించడమే స్వరాజ్యమని, బ్రిటిష్ పాలన కట్టలను తెంచుకొని హిందూ ఆత్మ ముందుకి సాగి విముక్తి అందిస్తుందని ప్రతిపాదించారు. వీరందరినీ హిందుత్వ తొలి రూపాలుగా పరిగణించగలమా, అయితే లౌకిక వాదనకు సంకేతాలుగా చూడగలమా, ఎట్లా ఈ వారసత్వాన్ని చూడడం అనేది. వీళ్ళందరిలోకి మనకి బాగా తీవ్రమైనటువంటి ఇదిగా కనిపించేటువంటి వ్యక్తి లాలా లజపతి రాయ్, లాల్ బాల్ పాల్. ఈ లాలా లజపతి రాయ్ హిందూ జాతీయవాదంపై ఈయన అభిప్రాయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1890 నుండి చాలా అవుట్ అండ్ అవుట్ హిందూ జాతీయవాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లో తర్వాతగా స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, హిందూ మహాసభలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా విస్తారంగా రాశాడు. ఆయన రచనలన్నింటినీ కలిపి ఒక్కొక్క సంపుటం 500-600 పేజీల్లో 15 సంపుటాలుగా వేశారు లాలా లజపతి రాయ్. ఆయన ఏమంటారంటే హిందూస్ ఆర్ ఏ నేషన్ ఇన్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే రిప్రజెంట్ ఏ సివిలైజేషన్ ఆల్ ఆన్ దేర్ ఓన్. అంటే హిందువులే మొత్తం ఈ జాతికి నిర్మాతలు, ఎందుకంటే మొత్తం ఈ నాగరికతకి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు అనే దగ్గరే కాకుండా ఇంకేమన్నాడంటే ఆయన ఈ దేశం అనేటువంటిది ఒక్కరికే చెందుతుంది, ఇది ఇట్ నైదర్ బిలాంగ్ టు హిందూస్ నార్ బిలాంగ్ టు ముస్లిమ్స్ అని మళ్ళీ అంటాడు, ఇట్ బిలాంగ్స్ టు వన్ అండ్ దట్ వన్ ఈజ్ హిందూస్ అని ఈయన చెప్పిన ఆర్గ్యుమెంట్స్ 90లో ప్రారంభమై 1890లో కరెక్ట్గా ఈయన హిందుత్వ రచన వచ్చింది 23కి ఇంకా కన్సాలిడేట్ అయింది. నేను చెప్పిన చివరి మాట 23-22లో అన్నమాట ఆయన. అప్పుడు హిందూ మహాసభలో ఆయన చాలా కీలకమైన పాత్ర మదనమోహనం మాలవీయతో పాటు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. ఆ టైంలోనే గాంధీ, మోతీలాల్ నెహ్రూ హిందూ మహాసభకు కూడా వెళ్ళి ప్రసంగించినటువంటి సందర్భం. సరే వాళ్ళంటే ఎక్సెప్షన్స్, కానీ వీళ్ళు ఇందాక మనం వలసవాద వ్యతిరేక పోరాటంలో పక్క ఉంటూనే రెండో పక్క బలమైనటువంటి హిందూ జాతీయవాద భావనలు, తర్వాత ఒక స్పష్టమైనటువంటి స్ఫటిక రూపం తీసుకోవడానికి కారణమైనటువంటి ఆలోచనకు వెనక ఉన్నాయా లేవా, వీళ్ళ వారసత్వాన్ని ఎలా చూడాలి మనం అనేది ఇది ఈయనకి సంబంధించి. ఇక కరెక్ట్గా లాలా లజపతి రాయ్కి మన సావర్కర్కి మధ్యలో ఇంకా 2-3 ఉన్నారు. అంటే వాళ్ళు అంత ప్రముఖులుగా మనకు అనిపించరు, కానీ ఒకరు హరిబిలాస్ శారదా అనేటువంటి ఇతను హిందూ జాతీయవాదానికి సంబంధించినటువంటి బలమైన ప్రతిపాదకుడు. ఇతను ఆర్య సమాజానికి చెందినటువంటి ఒక విధమైనటువంటి హిందూ సుపీరియారిటీని ప్రతిపాదిస్తూ 1906లోనే చాలా బలమైనటువంటి రచన చేశాడు. an attempt to determine the position of Hindus race in the scale of nations. అంటే యావత్ ప్రపంచ జాతులు వీటి మధ్య హిందూ జాతి స్థానం ఏమిటనేటువంటి దాన్ని నిర్ధారించడం కోసం 1906లోనే రచన చేసినటువంటి వ్యక్తిత్వం. అంతటితోటి ఆగలేతను అసలు మొత్తం యావత్ నాగరికతకి భారతదేశమే పుట్టినని వోల్టేర్ చెప్పినటువంటి దాన్ని, లేకపోతే హెడ్డర్ చెప్పినటువంటి దాన్ని చాలా మళ్ళీ బలంగా చాలా మొరటైన పద్ధతుల్లో ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇతనే కాదు, 1909లో ఇంకొక బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ తోటి వచ్చినటువంటి వ్యక్తి, ఇతను కూడా ఆర్య సమాజానికి చెందినటువంటి దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్ నెట్వర్క్కి ఆద్యుడు ఇతను. దానికి ప్రారంభంలో అధ్యక్షుడు కూడా రాయ్ బహదూర్ లాల్ చంద్. ఇతను 1909లో రాసినటువంటి రచన సెల్ఫ్ ఎబ్నెగేషన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఆత్మ తృణీకర భావన ఎటు దారి తీస్తుంది. రాజకీయాల్లో ఉండి నేను హిందువునో లేకపోతే నేను ముస్లింను అనుకున్నప్పుడు నేను నా హిందుత్వాన్ని లేకపోతే ముస్లిము ఇస్లామత్వాన్ని కోల్పోయి మాట్లాడడం అనేటువంటిది ఆ జాతి స్వయంకృతమైనటువంటి హననానికి దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది అనేటువంటి ఆర్గ్యుమెంటు 1909లోనే చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంటు ఆ సందర్భానికి వచ్చింది. ఇక సావర్కర్కి ముందు వచ్చినటువంటి ఇంకొక బలమైనటువంటిది ఏంటంటే అతను కూడా స్వామి శ్రద్ధానందని సన్యాసత్వం తీసుకున్నాడు. అతని రచన కరెక్ట్గా ముందు అక్కడక్కడ ఉపన్యాసాలు రచన 1926లో
సావర్కర్ 2 రచనలు వచ్చిన మరుసటి సంవత్సరం హిందూ సంఘటన. అంటే హిందువుల్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇదేమిటంటే హిందువులను సంఘటితపరచాలి, అవతల వాళ్ళని న్యూనపరిచి విడగొట్టాలి. సంఘటన విఘటన అనేది అంటే వాళ్ళ ప్రధానమైన నిదానం. ఎవరిని సంఘటితపరచాలి? కులాలకి వీటికి అతీతంగా హిందువులందరూ ఒకే మంబో జింబో కేటగిరీ కింద వాళ్ళకి, అందుకే మా కులం లేదని చెప్తారు. కానీ మరో పక్క చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలి. అది ఉండటం వల్ల ఇప్పటి వరకు భారతీయ నాగరికత ఇన్ని దాడులు జరిగినా కూడా నిలబడింది అనేటువంటిది చెప్తాడు. సో వీళ్ళందరికీ తిలక్, ఆ తర్వాత లాలా లజపత్ రాయ్, వీళ్ళ ఆలోచన నుంచి వచ్చినవే. ఒకరు హిందువులు 800 సంవత్సరాలుగా ఇస్లాం దాడికి గురవుతున్నారని చెప్తే, ఇంకొక ఆయన 1200 సంవత్సరాలకు గురవుతున్నాడని. మోడీ అయోధ్య తీర్పు వచ్చి అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో 1200 ఏళ్ల పోరాటం ఈరోజు విజయం సాధించిందన్నాడు. సో ఈ మాటని మోడీ మాట కాదు, ఇది తిలక్ మాట. ఇది తిలక్ మాట కాదు, లాలా లజపత్ రాయ్ మాట. మరి ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న ఈ అంతర ప్రవాహం అనేటువంటిది అప్పటికే ఎంత ఒక బలమైనటువంటి వాదనగా, శక్తిగా ఉండకపోవచ్చు, బలమైన వాదనగా ఎట్ ఐడియేషన్ లెవెల్ ఉంది అనేటువంటి దాన్ని మనం చూడటం అనేటువంటిది. ఇంకొక ఇద్దరిని చూసి నేను ముగించేస్తాను. 1923 నాటికి అరవిందుల్లో ఇంకా మార్పులు వచ్చాయి. ఇస్లాం ప్రపంచానికి సేవ చేసింది ఏమి, అంతకుముందు హిందూ ముస్లిం ఐక్యతను ప్రతిపాదించాడు. 1910 తర్వాత ఆయన సన్యాసం తీసుకొని పాండిచ్చేరి ఆశ్రమంలో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఆయనలో వచ్చినటువంటి భావ పరిణామాన్ని చూస్తే 1920 నాటికి అరవిందులో చాలా మార్పు వచ్చాయి. ఇస్లాం ప్రపంచానికి సేవ చేసింది ఏమీ లేదు, ఇట్ ఈస్ డెరివేటివ్ అంటే వేరే వాటి నుంచి తీసుకోవడం తప్ప తనకంటూ ఏమీ లేదు. అంటే ప్రపంచ నాగరికతకి ఇస్లాం చేసినటువంటి కృషి ఏమీ లేదు. 26 నాటికి ఇంకా మార్పు వచ్చింది. ముస్లిములుగా ఉంటామంటే అమ్మ ఒడిలో వారికి స్థానం లేదు. ఎవరు మాట్లాడివి? అరవింద్వి. ఇండియా అండ్ హిందూ అనే పదాలు ఆయన రచనలో పర్యాయ పదాలు అయిపోయాయి. జాతి అంటే తల్లి, తల్లి అంటే దుర్గ, జాతీయవాదం అంటే మతం ఒక్కటే జాతీయ రాజకీయం. మరి ఇంతకంటే సావర్కర్ అదనంగా ప్రతిపాదించింది ఏముంది? కాకపోతే దానికి ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన, క్రమబద్ధమైనటువంటి రూపం ఇచ్చాడు. ఇక వివేకానందుణ్ణి ఆయన కూడా చాలా క్లుప్తంగానే చదువుతా. మొట్టమొదట ఆయన దీనికి పడిపోయేది ఎక్కడంటే 1893లో చికాగోలో మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం. ఒకటి ఏంటంటే మనం వలస పాలనకు గురవుతున్న ప్రజలుగా మనకేం సంస్కృతి నాగరికత లేదు అని చెప్తున్న తరుణంలో హిందూ మతమే చాలా గొప్పది, మతాలన్నిటికీ కూడా అది తల్లి లాంటిది, ఈ విధమైన భాష చెప్తున్నప్పుడు మనకు కూడా శరీరం ఉప్పొంగుతుంది, రోమాలు లెక్కపరుచుకుంటాయి. కానీ ఆ ఎస్సర్షన్ వెనక అది అక్కడ ఆగల. కరెక్ట్గా 1893లో ఆయన ఈ ఉపన్యాసం చేసిన వెంటనే ఒక 7 సంవత్సరాల తేడాతోటి ప్రాఫెట్ మహమ్మద్ మీద చేసినటువంటి ఉపన్యాసం చూడండి, సారాంశం. ఈ ఉపన్యాసంలో ఇస్లాం పట్ల ఆయన వైఖరి తెలుస్తుంది. అలానే హిందూ మతం విశ్వజనీయ మతమని, సహనశీలమే దాని లక్షణమని ఆయన బలంగా ప్రతిపాదించాడు. ఇస్లాం పట్ల రాజకీయ హిందుత్వానికి ఉన్న అభిప్రాయాలు ఈ 1900లో ఆయన ఇస్లాం మీద ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా చూడండి, వివేకానందుడు ఇక్కడ ఆగలేదు. అనాగరికులు ముస్లిములు తెర్రలుగా మన పవిత్ర భూమిని ఆక్రమించారు, అల్లాహు అక్బర్ అని నినాదం కొన్ని 100 సంవత్సరాల పాటు ఆకాశాన్ని తాకింది. ఎప్పుడు తమ ప్రాణం పోతుందో ఏ హిందువుకి తెలియదు. అంత అభద్రతాభావంలో ఉండేవారు. క్రైస్తవులు యూదుల కంటే ముస్లింలే హిందువుల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. ముస్లిం పాలనలో దేశ ప్రగతి నిలిచిపోయింది. ఇక బౌద్ధం వీటిని గురించి ఈయన చెప్పింది ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. అంటే ఒక్కోసారి వాడుకున్న కొన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి దృష్టి ఉన్నటువంటి వాడు, తక్కువ సమయంలో ఎక్కువ చదవగలడని ఆయన గురించి కథలు చెప్తారు. ఆయన హేజియోగ్రఫీ రాసినటువంటి వాళ్ళు. అట్లా లండన్ వెళ్ళాడు, గుర్రబండిలో పుస్తకాలు తీసుకెళ్ళటం, ఇంటికి వెళ్ళటం, మళ్ళీ గుర్రబండి వేసుకొని వెనక్కి వెళ్ళటం. వాళ్ళు ఆశ్చర్యపోయేవారట, గుర్రబండి పుస్తకాలు అప్పుడు ఎలా చదివామని. అంటే మాకు ఇప్పుడైతే కొన్ని శ్రీనివాస్ గారు మాకు యూనివర్సిటీలో ఉండేవాళ్ళు కొన్ని పదాలు తెలుసు. ఇండెక్స్ రీసెర్చ్ అంటాం, పుస్తకం చదవం. ఆ పుస్తకం చివర ఇండెక్స్ ఉంటుంది, దాంట్లో అరవింద్ ఘోష్, వివేకానంద పేర్లు జరిగాయి అనుకోండి, ఆ పేర్లను పేజీకి వెళ్తాం. ఆయన చెప్పింది చూసి వివేకానంద సెడ్ ఇన్ హిస్ వాల్యూమ్ నంబర్ 9 అని చెబుతాం. ఈయనేవాడికి ఎలా ఉంటుందంటే, అబ్బో ఈయన వివేకానందుడు రచనలు 9 సంపుటాలు చదివాడు కాబట్టి అవపోసనం పెట్టాడు అనుకుంటాం. మరి అప్పటికే తెలియదు, సరదాగా ఉంటున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్. అంటే వివేకానందుని మీరు అట్లా మాట్లాడతారంటే
హిజియోగ్రఫీ అని జీవిత రచనలు చేసినప్పుడు గొప్ప వాళ్ళవి ఇక వాడు లేస్తే మనిషి కాదు, పడుకుంటే మనిషి కాదు అని రాస్తూ ఉంటారు. అందుకని మనకు ఒక సామెత కూడా ఉంది తెలుగులో, బతకన బిడ్డ బారెడు చెంపకు చారెడేసి కళ్ళు అని. బతకన వాడు ఎంత అందగాడైతే మాత్రం చెంపకు చారెడేసి కళ్ళు ఉంటే ఏం ఉపయోగం. అలానే ఇతను ఇంకా హిందూ మతం మతాలన్నిటికీ తల్లి లాంటిది. ఇతర మతాలకు సహనశీలత, సార్వత్రిక సోదర భావాన్ని బోధించగలదు. ఇది ఎప్పుడూ ఎవరిని హింసించలేదు. పరిణామ క్రమంలో ఇది తనను తాను ఉన్నతీకరించుకుంది. మిగతా పిడివాద దృష్టి, వైరి దృష్టి, హింస, మూర్ఖత్వం దానిలో మచ్చుకైనా కనపడు. అటు అరవింద్ ఘోషుడు కానీ, లాలా లజపతి కానీ, వివేకానందుడు కానీ, దయానందుడు కానీ వీళ్ళంతా చెప్తుంది. వీళ్ళందరూ కుల వ్యవస్థను ఖండిస్తారండి. మీరు జాగ్రత్తగా చూడాలి. వర్ణ వ్యవస్థను సమర్థిస్తారు. దానివల్ల హిందూ జాతి నిలబడింది అంటారు. దాంట్లో ఏం చెప్తారు, బ్రాహ్మణులు క్షత్రియులు కలిస్తేనే హిందూ జాతి జాగృతి చెందుతుంది, దాని వైభవం పునరుద్ధరించబడుతుంది. అసలు బ్రాహ్మణులు లేకుండా ఇంకోటి ఉంది. మనకు ఐతరేయ బ్రాహ్మణంలో బ్రాహ్మణులు వంశత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇది కొత్తది మీరు వినబోయే మాట. క్షత్రియులు నపుంసకులు. బ్రాహ్మణులతోటి కలిస్తేనే క్షత్రియులకి పుంసత్వం వస్తుంది. క్షాత్రం ధర్మం, యుద్ధం ధర్మం, ఏది చెప్తాడు మన గోల్వాల్కర్. ఇది మర్చిపోయావా? అరవింద్ ఘోష్ భాష అది. ఈయనేమంటాడు చివరి పరిణామ దశలో వేదాంతం ఒక్కటే భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతికి ఆత్మ, అది ఆ వేదం ఒక్కటే. అంతటితో ఆగడు వివేకానందుడు ఆ మాట అనడంతో పాటు. మనకు కావాల్సింది ఏంటి? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అని మొదట్లో చెప్పింది. చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం కావాలంటాడు. అంటే వేదాంత మేధస్సు అంటే బ్రాహ్మలు, ఇస్లాం శరీరం అంటే క్షత్రియులు. అంటే ఇస్లాము మతానికి చెందినటువంటి వాళ్ళు చాలా వీరత్వంతో ఉంటారు. అలాంటి వీరత్వం మనకు కావాలి. క్షత్రియత్వంలో అది ఉంటుంది. వేదాంతం మనకి బ్రాహ్మణులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు మనం వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకపోయినా మనకు అక్కడ దయానందుడు మొదలుపెట్టి, బంకిం చంద్ర దగ్గర మొదలుపెట్టి వివేకానందుడు, ఇదొక స్ట్రీము. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు తిలక్, లాలా లజపతి రాయ్, ఇదంతా ఒక స్ట్రీమ్. ఆ స్ట్రీమ్కి చివరిగా వచ్చినటువంటి వ్యక్తే సావర్కర్. అతను రూపొందించిందే మనం ప్రతిపాదిస్తున్నటువంటి హిందుత్వ. దాన్ని ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మొదట కొంత వివరించాను. అతను హిందూ మతము అనే దాన్ని డెరివేటివ్ అని, హిందుత్వ దానికి తల్లి లాంటిది, దాని నుంచి హిందూ మతం అనేది ఉత్పత్తి అయిందని. ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతివాడు కూడా హిందువే. కానీ మొదలు పెడతాడు ఎవరు కారు అని అంటే ఆయన ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి మనకు తెలుసు. తండ్రి రీత్యా వాళ్ళు ఇక్కడే జన్మించారు కాబట్టి ఈ దేశస్తులే. వారి తల్లి ఈ దేశానికి చెందింది కాబట్టి ఈ దేశస్తులే. ఇంకా రెండవది వాళ్ళ మతం. అంటే ఆ మేరకు అంటే పేరెంటల్ డిసెండెంట్స్గా చూసినప్పుడు వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే. రెండవది ఏంటంటే వాళ్ళ మతం ఎక్కడ పుట్టింది, ఈ దేశంలో పుట్టిందా బయట పుట్టిందా. ఈ దేశంలో పుడితే వాళ్ళకి ఇది పుణ్యభూమి అవుతుంది. వాళ్ళకి ఈ దేశం పట్ల విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, దానికోసం ఏమైనా చేయగలరు. అలా లేనటువంటి వాళ్ళు దీన్ని గౌరవించాలి, దీని శరణు చొచ్చాలి. లేదంటే వాళ్ళు ఈ దేశంలో ఉండటానికి అర్హులు కాదు. దానికి ఇచ్చిన రూపం ఏంటి? పితృభూమి, మాతృభూమి, పుణ్యభూమి, అదే హోలీ ల్యాండ్ అని. దానికి ఆయన ఇచ్చిన ఒక దేశం అంటే రాష్ట్రం అంటారు, ఒక జాతి, తర్వాత పుణ్యభూమి, మాతృభూమి. దాన్ని కొంచెం మార్చి తర్వాత ఎట్లా మన వేణుగోపాల్ గారు చెప్తారు, కొద్దిగా మార్చి మనకి గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్లో కానీ వీఆర్ అవర్ నేషన్ డిఫైన్లో కానీ డిస్కస్ చేశాడు. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే మొత్తంగా ముగింపుగా నేను చెప్పదలుచుకుంది. అంటే హిందుత్వ భావన 1923లో హూజ్ ఏ హిందూ అనేటువంటి చిన్న పుస్తకంలో రూపొందించే కాలం నాటికి స్వాతంత్రోద్యమంలో అది వలసవాదానికి వ్యతిరేకంగా ఆత్మన్యూనత నుంచి బయటపడడానికి, ఆత్మగౌరవం కోసం, స్వాతిశయం కోసం చేసిన పోరాటం, దాని యొక్క ప్రతిస్పందనలు దాంట్లో కనిపిస్తాయి. వలసవాదం చేసిన పరిశోధన పాఠవాలు, దాని నిర్ధారణల ప్రభావము దాని మీద కనిపిస్తుంది. అలానే స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద ఆ నిర్ధారణలు, హిందూ జాతి ఐక్యత, హిందూ జాతి ప్రాతిపదికగా భారతదేశాన్ని నిర్మించాలనేటువంటి ధోరణి కనపడుతూ ఉంది. అంటే మొత్తంగా ఏంటంటే ఈ మెథడాలజీలో ఉన్నటువంటిది ఏమిటి, మత ప్రాతిపదికగా చూడడం. అది కూడా హిందూ మతం ఒక్కటే. సావర్కర్లో కూడా ఏంటంటే బౌద్ధాన్ని తిట్టిపోసాడు కదా, బౌద్ధాన్ని జైనాన్ని భారతదేశాన్ని నిర్వీర్యం చేశాయని చెప్పి తిట్టాడు. ఈ అంతా చెప్పడానికి ఆయన చేసిన శ్రీనివాస్ గారు చెప్పాలి.
ఇమాజిన్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఇతను కూడా రెండే ఘటనలు తీసుకున్నాడు. నిన్న ఒక ఘటనకు ప్రతిరూపం చూసాం. అది పృథ్వీరాజ్ చౌహాన్ విగ్రహాన్ని హర్యానాలో ఆవిష్కరించాడు రాజనాథ్. పృథ్వీరాజ్ చౌహాను పోరాటం 1100 ఏళ్ల పాటు జరిగిందని రాశాడు. ఇప్పుడు ఒక్కోసారి చరిత్రకు సంబంధించిన సమాచారం సమగ్రంగా లేనప్పుడు ఊహల మీద వెళ్తాం. ఆ మేరకు ఊహకున్నటువంటి పాత్రని చరిత్ర నిర్మాణంలో మనం ఏం కాదనం. కానీ చరిత్ర మనం నిర్మించుకుంటే పోయే క్రమంలో కొత్త సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని తీసుకోవటం అనేది అవసరం. వాళ్ళకి అది కాదు ముఖ్యం. ఇలాంటి కొన్ని ఇమాజిన్ వీటి మీద ఆధారపడి అతను పృథ్వీరాజ్ చౌహాన్ 1100 ప్రాంతం దగ్గర నుంచి అంటే గోరీ మహమ్మద్ మీద పోరాటం దగ్గర మొదలుపెట్టి 800-900 ఏళ్ల పాటు పోరాటం చేశాడని రాస్తాడు. అదొకటి. రెండవది, ఇప్పుడు ఇందాక జయచంద్రుడు ఆయన చెప్పాడు, అది మరీను దాంట్లో ఆయన తీసుకున్న రెండవది ఏంటంటే హిందీ పద్యం ఒకటి ఉంది. అది పృథ్వీరాజ్ రస్సు అనేటువంటిది. దీన్ని చాంద్ బర్దాయ్ రాశారు. దీనిలో 1990లో ప్రారంభంలో గజనీ మహమ్మద్కి వ్యతిరేకంగా ఈ జయచంద్ర అనేటువంటి అతని సహకారంతో మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన యుద్ధం అది 1100 ఏళ్ల పాటు సాగింది అనేటువంటిది. తర్వాత దాంతోపాటు ఆయన ఇంకొక ఇదేమిటంటే భవిష్య పురాణం ఆధారంగా శాలివాహుడు అనే రాజు ఉన్నాడో లేదో తెలియదు మనకి. విక్రమాదిత్య శకం ప్రారంభానికి కారకుడు, ఆర్య జాతికి చెందినటువంటి వాడు. మ్లేచ్చులకు వ్యతిరేకంగా, మ్లేచ్చులంటే ఆర్యులు కానటువంటి వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ సామ్రాజ్య పోరాటాన్ని చేసి పెద్ద హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. పాశ్చాత్య పరిశోధనల కంటే పురాణాలే ఎక్కువ విశ్వసనీయమైన సమాచారాన్ని ఇస్తాయని నాగరికత మనకు రుజువు చేస్తుందని చెప్పి సావర్కర్ చెప్పాడు. అంటే ఈ రెండింటి ఆధారంగా 2 హిస్టారికల్ నేరేటివ్స్, అందులో ఒకటి పూర్తిగా మైథలాజికల్. ఈ విక్రమాదిత్యుడు శాలివాహన శకం దాన్ని ఆధారం చేసుకునే హిందూ క్యాలెండర్ రోజుని ఆర్ఎస్ఎస్ జరిపే పండుగల్లో ఒకటి చేసుకున్నారు. అందుకని ముగింపుకి మనం తిరిగి మన మొదటి ప్రశ్న దగ్గరికి వచ్చి ముగిస్తాం. హిందుత్వ సావర్కర్ చేసినటువంటి దీనిలో ముందు మనం వేరు ఇతరులు వేరు అనేటువంటి ఒక భావన. మనం చరిత్ర పొడవునా కూడా ఇతరుల మూలంగా క్షతగాత్రులవుతూ వస్తున్నాం. ఆ ఇక్టిముడ్ అనేటువంటి క్షతగాత్రులవుతూ వస్తున్నాం. మన క్షతగాత్ర పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం హింస ద్వారా, అంటే హిందువు హింస వేరువేరుగా ఉండటానికి లేదు అనేటువంటి భావన సావర్కర్లో కాదండి, తాళారి తిరుపతిరాయలో. అలానే హిందూ సంఘటన పుస్తక రచయిత స్వామి శ్రద్ధానంద ఆయన సన్యాసం స్వీకరించాడు కానీ ఆయనలో ఉంది. అంతకుముందు నేను చెప్పినటువంటి పాత వారసత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు దయానందులో ఉంది, వివేకానందుడిలో ఉంది, స్వాతంత్ర పోరాటం ఉన్నటువంటి తిలక్లో ఉంది. ఆ తర్వాత తిలక్ రాసిన గీతారహస్యం ఎవరైనా చదవండి, కర్మయోగాన్ని ప్రతిపాదిస్తాడు కదా. అంటే హింస చేసేటటువంటి నీ లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అందుకని స్థూలంగా మనం చూస్తే జాతీయ స్వాతంత్ర్య పోరాటాన్ని మనం మదింపు చేసే క్రమంలో, లేకపోతే పునఃమదింపు చేసే క్రమంలో ఈ హిందుత్వ భావన రూపకల్పనకు అవసరమైనటువంటి వారసత్వం ప్రభావశీలమైందా, లేకపోతే అంతర్గత ప్రవాహం, లేకపోతే బలంగా ఉందా, బలహీనంగా ఉందా చర్చ చేద్దాం. కానీ ఉంది అనేటువంటి దాన్ని ముందు గుర్తిస్తే మనకి తిరిగి మనం ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి దాన్ని మీ ముందు చర్చకు ఉంచడం కోసం ఈ ప్రయత్నం చేశాను. ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.